చందు అంటే ఇష్టమా, చంద్రకాంత్ అని పిలిస్తే ఇష్టం? అలా ఏం లేదండి, ఇండస్ట్రీలో ఫుల్ ఫ్లెడ్జ్గా చందు అని తెలిసింది, మళ్ళీ చంద్రకాంత్ అని పెట్టి కన్ఫ్యూజ్ అవ్వడం ఎందుకు, చందు అని ఫిక్స్ అయిపోతుంది. ఏంటండి అందరూ చందు ఇలా చందు ఇంటర్వ్యూ అంటే చందు నా అమ్మో ఆయన ఊర మాస్, అసలు ఎలా ఇంటర్వ్యూ చేస్తావో చాలా జాగ్రత్త అంటున్నారు, ఏంటండి? ఏదో అప్పుడు కాలేజ్ రోజుల్లో కొన్ని ర్యాగింగ్లు అవన్నీ కొంచెం అక్కడ ర్యాగింగ్లు కొంచెం ఆ పేరు పాజిటివ్ మీరు ఫీల్ చేసుకోండి చాలా. ఓకే. మంజులా నాయుడు గారి స్కూల్ నుండి ఎవరైతే వస్తారో వాళ్ళందరూ కూడా చాలా డిసిప్లిన్గా ఉంటారు, వర్క్పై చాలా ప్యాషన్ ఉంటుంది వాళ్ళకు. ఇప్పుడు వచ్చే ఆర్టిస్టులు అందరూ మేకప్ మీద కాన్సన్ట్రేట్ చేయడము, కాస్ట్యూమ్ పైన చేయడం తప్పితే పర్ఫార్మెన్స్ కావాలండి మనకు అక్కడ. సో ఫస్ట్ మీరు తీసుకున్న చెక్ గుర్తుందా మీకు ఇండస్ట్రీలో? గుర్తుందండి, చెప్పండి. నా ఫస్ట్ చెక్ ఒక 45 days 2 monthsకి వచ్చింది. రెన్యూమరేషన్ చెప్పమంటారా? చెప్పండి. ఎనీవేస్ ఓకే, దాంట్లో ప్రాబ్లం ఉందండి. ఫస్ట్ నేను వర్క్ చేసినప్పుడు సో ఇదంతా బాగుంది. సీరియల్స్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 14-15 సీరియల్స్ చేశారు కదా. చేసిన వాటన్నిటిలో కూడా నెగిటివ్ క్యారెక్టర్స్. నెగిటివ్ క్యారెక్టర్ గురించి మీకు చెప్పాలంటే ఒకటి చెప్తాను. గుంటూరులో నన్ను ఒక గెస్ట్ లాగా పిలిచారు బ్యూటీ పార్లర్ ఓపెనింగ్. కాఫీ తాగి బయటకు వచ్చేసరికి 2 ముసలోళ్ళు అండి, చైన్ ఇవ్వలేదు నన్ను ఫంక్షన్. అది మరి మీకు కూడా అంత క్రేజ్ ఉంది, మీకు ప్యాషన్ ఉంది, ఆడియన్స్ కావాలి, ఫాలోయింగ్ కావాలి ఉంది, అలాంటప్పుడు మీరు ఎందుకు కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్గా మూవీస్ వైపే వెళ్ళిపోకుండా ఇంకా సీరియల్స్ కూడా చేస్తున్నారు? సినిమా ఏం లేదండి, ఎవరైనా మన ఇంటర్వ్యూ వల్ల మీ దయ వల్ల ఏదైనా ఒక డైరెక్టర్ చూసి ఒక్క సినిమా 2 సీన్లు ఇవ్వండి చాలు, ఐ విల్ ప్రూవ్ మై సెల్ఫ్. మీరు పుట్టి పెరిగిందే ఇక్కడ హైదరాబాద్లో, అయినా కూడా మీరు ఇంకా స్ట్రగుల్ అవుతున్నారు. తెలుగు వాళ్ళు చాలా తగ్గిపోయారు ఆర్టిస్టులు, బయట నుండి వస్తున్నందుకు కావచ్చు, లేదంటే ఇంకా వేరే రీజన్స్ కావచ్చు. మీకు ఎప్పుడైనా అనిపించిందా అంటే ఇక్కడే ఉన్నాను ఇంకా స్ట్రగుల్ అవుతూనే ఉన్నాను, ఇన్ని ఇయర్స్ అవుతుంది, ఎప్పుడుకో నేను సెటిల్ అయిపోతుందండి? అనిపించడం కాదు, ఎమోషనల్ అయిపోతాం. వై బికాస్ నేను అదే నో ప్రాబ్లం, నేను ఓపెన్ అయిపోతాను. మా ఇంట్లో నుంచి ఏ రాజమౌళి లేరు, ఏ రాఘవేంద్రరావు గారు లేరు, ఏ పెద్ద డైరెక్టర్ ప్రొడ్యూసర్ లేరండి. ఐ స్టార్టెడ్, నేను హిస్టరీ చేయాలి నా ఫ్యామిలీకి, నేను చందు అనే ఒక ఉన్నాను అని. సో ఐఎమ్ ఏ స్ట్రగ్లర్. సో ఖచ్చితంగా ఉండాలంటారా ఇండస్ట్రీలో వర్క్ చేసే వాళ్ళు ఎవరికైనా కూడా స్టాండ్ బై ఇంకో బిజినెస్ కావచ్చు, ఇంకో సర్టెన్ వర్క్ అనేది ఉంటే బెటర్ అంటారా? పర్ఫార్మెన్స్ కొంచెం చేసేవాళ్ళు కొందరు ఉంటారు, కొందరు చేశారంటే షూటింగ్కి వస్తే 3 పూటలు భోజనం వస్తుంది కదా, స్ట్రగుల్ అయ్యే వాళ్ళు కొందరు, దానివల్ల అప్పుల పాలు అయ్యే వాళ్ళు కొందరు. ఫ్రాంక్గా చెప్పాలంటే కానీ మీరు స్ట్రగుల్ అయినప్పుడు ఎప్పుడైనా మీకు అనిపించిన ఇండస్ట్రీకి అబ్బా రాకుండా ఉండుంటే బాగుండేది అని? కష్టం అనిపించింది అంటే చిన్నప్పటి నుంచి ఏసీలో పుడితే కష్టం అమ్మ, ఇది కష్టం అనిపించింది. నేను చిన్నప్పటి నుంచి ఏసీలో ఏం పుట్టలేదు, స్ట్రాంగ్గా ఉన్నాను, హార్డ్ వర్కర్. ఇంట్లో డెడ్ బాడీ పెట్టుకొని కూడా షూటింగ్కి వెళ్ళానండి నేను. డైరెక్ట్గా నాకు చెప్పకుండా హీరో డేట్ ఇచ్చాడమ్మా ఈరోజు, ప్లీజ్ మళ్ళీ అయినా డేట్ దొరకదు. హీరో డేట్ ఇచ్చాడు, హీరో డేట్ ఇస్తే నేను అవ్వడం ఏంది, నేను ఎల్లుండి డేట్ ఇస్తా, హీరోని పిలుచుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోప్ స్టార్స్ విత్ అనిత. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ చందు గారు. చందు గారిని చూస్తుంటే కొంచెం భయం వేస్తుందండి, ఎందుకంటే రౌడీలాగా కనిపిస్తారు, మాస్గా కనిపిస్తారు. చేసిన క్యారెక్టర్స్ అన్నీ కూడా మాస్ క్యారెక్టర్స్ ఎక్కువ ఉన్నాయి. కాకపోతే హీఈస్ వండర్ఫుల్ అండ్ సో స్వీట్. ఎందుకంటే నేను మాట్లాడాను. సో ఎవరికైతే ఆల్రెడీ చందు గారు తెలుసో, చందు గారు బాగా మాస్గా కనిపిస్తారు, భయం వేస్తుంది అని అనుకుంటారో వాళ్ళకు ఒక డిఫరెంట్ చందుని నేను చూపించడానికి ఈరోజు రెడీగా ఉన్నాను. నా ముందు చందు గారు ఉన్నారు. హాయ్ చందు, హౌ ఆర్ యు? హాయ్ అండి, ఫైన్ అండి, హౌ ఆర్ యు? గుడ్ అండి. సో మీ ఫుల్ నేమ్ వచ్చేసి చంద్రకాంత్ కదా? ఎస్. కానీ అందరూ చందు అని పిలుస్తారు. మీకు చందు అంటే ఇష్టమా, చంద్రకాంత్ అని పిలిస్తే ఇష్టమా? అలా ఏం లేదండి, ఇండస్ట్రీలో ఫుల్ ఫ్లెడ్జ్గా చందు అని తెలిసింది, మళ్ళీ చంద్రకాంత్ అని పెట్టి కన్ఫ్యూజ్ అవ్వడం ఎందుకు, చందు అని ఫిక్స్ అయిపోతుంది. అలా ఏంటండి అందరూ చందు ఇలా చందు ఇంటర్వ్యూ అంటే చందు నా అమ్మో ఆయన ఊర మాస్, అసలు ఎలా ఇంటర్వ్యూ చేస్తావో చాలా జాగ్రత్త అంటున్నారు, ఏంటండి? ఎందుకండి అలా అంటున్నారో? అదే కదా, నాకు అదే అర్థం కాలేదు. నాతో మీరు మాట్లాడారు కదా, సాఫ్ట్గా ఉన్నానా రఫ్గా ఉన్నానా? లేదండి, మీరు చాలా స్వీట్గా సాఫ్ట్గా మాట్లాడారు. ఏదో అప్పుడు కాలేజ్ రోజుల్లో కొన్ని ర్యాగింగ్లు అవన్నీ కొంచెం అక్కడ
ఆ పేరు వచ్చింది కాబట్టి అలా అనుకుని భయపడుతూ ఉంటారు అంతే తప్పితే ఏం లేదండి. ర్యాగింగ్లు కొంచెం ఆ పేరు పాజ్కి మీరు ఫీల్ చేసుకోండి చాలా. ఓకే. సో ఇప్పుడు అలాంటివి ఏంది అప్పుడు కాలేజ్ డేస్ కాబట్టి అలాంటివి అంత తప్పితే ఇంకేం లేదు. సో శ్రావణ సమీరాలు కదండి మీ ఫస్ట్ సీరియల్? ఎస్, నా కెరియర్ స్టార్ట్ అయింది శ్రావణ సమీరాలు. నాకు ఒక బ్రేక్ దొరికినా నాకు లైఫ్ ఇచ్చినా కూడా మంజు మ్యామ్ 2013 June 18th. అండ్ నా ఫస్ట్ ప్రాజెక్ట్కి నేను బెస్ట్ విలన్ అవార్డు కూడా వచ్చిందండి. యా. అండ్ ఇంకొకటి ఏంటంటే మంజులా నాయుడు గారి స్కూల్ నుండి ఎవరైతే వస్తారో వాళ్ళందరూ కూడా చాలా డిసిప్లిన్గా ఉంటారు. ఎస్, వర్క్ పై చాలా ప్యాషన్ ఉంటుంది వాళ్ళకు. సీరియస్లీ అండి. అండ్ ఆన్ టైం. యా యా. సో మీకు ఎలా అనిపించింది? నాకైతే టైమింగ్ సెన్స్ నేర్చుకున్నా కూడా టైం సెన్స్ అట్ ద సేమ్ టైం వర్క్ అంటే ఇప్పుడు వచ్చే ఆర్టిస్టులు అందరూ మేకప్ మీద కాన్సన్ట్రేట్ చేయడము, కాస్ట్యూమ్ పైన చేయడం తప్పితే పర్ఫార్మెన్స్ కావాలండి మనకు అక్కడ. మేడం నాతో రాకుండా అంటే మాలోని లేని యాంగిల్స్ కూడా అంటే మేము ఇది కూడా చేయొచ్చా అని చేయించుకుంది. ఈరోజు మమ్మల్ని పర్ఫెక్ట్గా దిద్దింది మేడం వాళ్ళ కంపెనీ, మేడం వాళ్ళే. సో టిల్ డేట్ ఐ కెన్ సే ఎవ్రీ ఆర్టిస్ట్ ఫ్రమ్ దట్ స్కూల్ అందరూ బిజీ అండి. ఒక్కొక్కరు 2 projects 3 projects కూడా చేస్తున్నారు. సో వీ కెన్ సే థ్యాంక్స్ టు మంజు మ్యామ్, శ్రీకాంత్ ప్రొడక్షన్స్. శ్రీకాంత్ ప్రొడక్షన్లో ఎన్ని సీరియల్స్ చేశారు మీరు? నేను శ్రావణ సమీరాలు చేశాను అండ్ కెరటాలో ఒక ప్రాజెక్ట్ చేశాను. 2 projects చేశాను. 2 projects కూడా మంచి క్యారెక్టర్, ఫుల్ లెంత్ క్యారెక్టర్, ఇంపార్టెంట్ రోల్. అంటే నన్ను ఇప్పటికీ 2013 నా కెరియర్ ఎంట్రీ అయిందండి. టిల్ డేట్ ఐ కెన్ సే 16-17 సీరియల్స్ చేశాను. బట్ నా రికగ్నైజేషన్ శ్రావణ సమీరాలు అండి ఇప్పటికీ. దెన్ ఈ గ్యాప్లో కొంచెం వేరే సీరియల్స్లో ఫేమ్ వచ్చింది. బట్ ఐ కెన్ సే శ్రావణ సమీరాలు ఇస్ బెస్ట్ సీరియల్. సో జనరల్గా అయితే ఏదైనా సీరియల్ చూసి ఆ సీరియల్లో క్యారెక్టర్ నేమ్తో జనాలు పిలుస్తూ ఉంటారు, లేదంటే వాళ్ళ ఓన్ పేరుతో పిలుస్తూ ఉంటారు. కానీ మంజులా నాయుడు గారి విషయానికి వచ్చేసరికి ఏ సీరియల్ పేరు చెప్పినా ఆవిడ చేసిన సీరియల్స్ ఆవిడని కూడా గుర్తుపడతారు. అంటే మేబీ ఆవిడ పక్కన ఉంటే ఎవరైనా గుర్తుపట్టరేమో, చూడలేదు కాబట్టి. బట్ కాకపోతే పేరు మాత్రం గుర్తుంటుంది. ఈ పాయింట్ మీరు మంచి పాయింట్ రేస్ చేశారండి. ఫ్రాంక్గా చెప్పాలంటే నేను మంజులా నాయుడు గారి ప్రాజెక్ట్లో కాల్ పెట్టడానికి ఐ కెన్ సే లైక్ ఒక సంవత్సరం ఆడిషన్స్కి వెళ్ళి రిజెక్ట్ అయిపోయాను. అండ్ జస్ట్ నాకు ఒక మంజులా నాయుడు గారు మేడం అనేది తెలుసు తప్పితే నాకు ఫస్ట్ డే శ్రావణ సమీరాలు షూటింగ్కి వెళ్ళినప్పుడు డైరెక్టరు వస్తారని తెలుసు, కానీ మంజు మ్యామ్ వస్తున్నప్పుడు కూర్చొని ఉన్నానండి. దట్ వాజ్ మై వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. అంటే నేను ఎంత కష్టపడి కంపెనీలో కాల్ పెట్టాలనుకున్నానో ఫస్ట్ ఇంప్రెషన్ రాంగ్ అయిపోయింది నాది. నాకు తెలియదు ఫ్రాంక్గా చెప్పాలంటే మంజు మ్యామ్ ఇలా ఉంటుంది అని తెలియదు. జస్ట్ పేరు. తర్వాత రియలైజ్ అయ్యాను. అంటే భయం వేస్తుంది మళ్ళీ, అయ్యో తీసేస్తారా లేకుంటే లైఫ్ ఏంటో భయం వేస్తూ ఉంది. మళ్ళీ మేడం అదంతా కాదు. ఏమైంది అసలు అంటే నాకు తెలియదు అండి. నాకు షార్ట్ రెడీ అన్నారు, అమ్మ కాస్ట్యూమ్ వేసుకొని కూర్చోమ్మా నేను షార్ట్ రెడీ పిలుస్తారంటే కూర్చున్నాను అక్కడ. నేను బ్యాక్ సోఫాలో కూర్చున్నాను, ముంగట తిరుగుతుంది. అంటే చూడ్డానికి ఇప్పుడు మన లేడీస్ ఫీమేల్ ఆర్టిస్ట్ ఉంటే వాళ్ళ మదర్స్ వస్తూ ఉంటారు కదా, అలానేమో ఒక ఆర్టిస్ట్ వాళ్ళ మదర్ అనుకొని కమ్ముని కూర్చున్నాను నేను. తర్వాత తెలియదు అందరూ విష్ చేస్తుంటే మేడం అంటే ఇంకా నేను మేడం నన్ను ఒక 2 seconds చూసినా కూడా నేను కూర్చొనే ఉన్నాను. అంటే ఇట్ వాస్ వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్, భయం వేసింది. తర్వాత మేడం సారీ మేడం డైరెక్ట్గా చెప్పలేదు. అండ్ టిల్ డేట్ ఇప్పటికి మేడం ఎదురుగా ఒక 10 steps దూరంలోనే ఉంటారండి అందరూ. ఐ కెన్ సే రెస్పెక్ట్. అలాంటిది బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయ్యింది. బట్ మళ్ళీ నేను సరిదిద్దుకొని అమ్మ సారీ నాకు తెలియదమ్మా సీరియస్గా అని చెప్పి దెన్ పర్ఫార్మెన్స్తో అలా సక్సెస్ అయ్యాను. మెయిన్ ఏం నేర్చుకున్నారండి శ్రీకాంత్? డిసిప్లిన్, టైం సెన్స్, యాక్టింగ్ అండి. ఐ కెన్ సే యాక్టింగ్. యాక్టింగ్ అంటే నాకు తెలియదండి. నేను యాక్చువల్గా ఐఎమ్ ఫుట్బాల్ ప్లేయర్, నేషనల్ ఫుట్బాల్ ప్లేయర్. నేను Under-21 ఇండియాకి ఆడాను. ఫుట్బాల్ కెరీర్ అయిపోతుంది అనుకున్నాను. తర్వాత జిమ్ చేసేటప్పుడు అంటే మనకు ఒక పార్ట్నర్ ఉంటాడుగా, వెయిట్ లిఫ్టింగ్ అదంతా చేస్తూ ఉన్నాడు ఒక 4-5 days ఒక పర్సన్. అతను చూస్తే ప్రొడ్యూసర్ అంట, యాడ్స్ ప్రొడ్యూసర్. సార్ మీకు ఆపర్చునిటీ వస్తే చేస్తారా అని అడిగాడు. తప్పకుండా చేస్తాను సార్. నా ఫస్ట్ యాడ్ వచ్చేసి తాజ్ వివెంతా హోటల్కి బ్రాండ్ అంబాసిడర్ చేశానండి నేను బేగంపేటలో. దెన్ అప్పుడు కొంచెం అలవాటు పడ్డది బాడీ, చప్పట్లు కొడుతున్నారు, సెల్ఫీలు దిగుతున్నారు, ఏంటి గమ్మతే అని. తర్వాత ఏంటి అని అనుకుంటే సీరియల్స్ చేస్తే ఫేమ్ వస్తుంది. సీరియల్లో ఏంటి గ్రౌండ్ వర్క్ ఫస్ట్ మంజు మ్యామ్ ప్రాజెక్ట్ చేస్తే అవుతుంది. అలా మంజు మ్యామ్ ప్రాజెక్ట్ చేశాను, యాక్టింగ్ నేర్చుకున్నాను. అక్కడ యాక్టింగ్ ఇలా చేస్తారు, నాలో ఇలాంటి యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయని ఆ కంపెనీ చూపించింది. యాక్టింగ్, టైం సెన్స్ నేర్చుకున్నానండి. సో ఫస్ట్ మీరు తీసుకున్న చెక్ గుర్తుందా మీకు ఇండస్ట్రీలో? గుర్తుందండి, చెప్పండి. 2013 June 18 కదా కెరియర్. June 18 అంటే నా ఫస్ట్ చెక్ ఒక 45 days 2 monthsకి వచ్చింది. రెన్యూమరేషన్ చెప్పమంటారా?
చెప్పండి. ఎనీవేస్ ఓకే, దాంట్లో ప్రాబ్లం ఏముందండి. ఫస్ట్ నేను వర్క్ చేసినప్పుడు 1000 రూపాయలకి చేశానండి, 1000 రూపీస్. 1000 రూపీస్ అండ్ అందులో TDS కట్ అవుద్దిగా, 900 వచ్చింది. బట్ పేమెంట్ అన్నాను కాదు కానీ హ్యాపీ. బట్ నౌ ఐ కెన్ సే సమ్ 7-8 టైమ్స్ ఐఎమ్ హ్యాపీ. నా రెన్యూమరేషన్ వెళ్ళిపోయింది ఎక్కడికో. సో ఓకే, మరి ఇదంతా ఓకే. ఫస్ట్ ఎంట్రీ వరకు అయితే మనం తెలుసుకున్నాము. అంతకన్నా ముందు మీరు పుట్టింది పెరిగింది ఏం చదువుకున్నారు? నేను పుట్టి పెరిగింది Family అంతా background. సికింద్రాబాద్. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా ఫుల్ ఫ్లెడ్జ్గా సికింద్రాబాద్. అమ్మ నాన్న, నాకు ఒక అన్నయ్య ఉన్నాడు అండ్ 1 సిస్టర్. నాన్న రైల్వేస్ రిటైర్డ్, అమ్మ హౌస్ వైఫ్. అన్నయ్య సాఫ్ట్వేర్ మ్యారీడ్. అండ్ అన్నయ్య కూడా లండన్లో 3 years ఉన్నాడు, రీసెంట్లీ వచ్చాడు సాఫ్ట్వేర్. మై సెల్ఫ్ నేను ఫస్ట్లో సాఫ్ట్వేర్ చేశాను, దెన్ స్పోర్ట్స్ కోటా, స్పోర్ట్స్లో PT మాస్టర్ కూడా చేశానండి ఒక 2 years. వెలేరియన్ గ్రామర్ హై స్కూల్ అని బొలారంలో ఉంది, అందులో PT మాస్టర్ చేసి దెన్ జిమ్ ఇంట్రెస్ట్ ఉంటే జిమ్ నుంచి ఈ కెరియర్. సిస్టర్ మ్యారీడ్, బావగారు రైల్వే. మీ ఫాదర్ అండ్ మదర్? నాన్న రైల్వే రిటైర్డ్, అమ్మ హౌస్ వైఫ్. ఓకే. సో ఇంట్లో అందరూ ఎలా చూసేవాళ్ళు? అంటే చిన్నప్పటి నుండి మీరు ఇలా స్పోర్ట్స్లో ఆల్రెడీ ఇంట్రెస్ట్ అని చెప్తున్నారు అండ్ యాక్టింగ్ వైపు వెళ్తున్నప్పుడు ఇంట్లో ఏమన్నారు ఫస్ట్? ఇంట్లో ఏమన్నారంటే, నాకు స్పోర్ట్స్ అనేసరికి సర్టిఫికేట్స్ అదంతా చూపించాను, ఆల్ హ్యాపీ అండి. బట్ కొన్ని చేసేసరికి కాలేజ్ గొడవలు ఉండేవి, అది మళ్ళీ లెవెల్ అయిపోయింది. ఇక్కడికి వెళ్ళేసరికి మళ్ళీ డౌన్కి వచ్చేసేది. ఇది ఎక్కువ ఫోకస్ అయ్యేది గొడవలు. అంటే చేస్తే చిన్నగా చేసేవాడిని కాదులేండి. అంటే అదొక్కటనే కాదు, ఆల్రెడీ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కూడా ఏదో సెటిల్మెంట్లు అవి ఇవి పేమెంట్లు అంటే తెలుస్తుంటాయి. అంటే మీకు ఇబ్బంది లేదనుకుంటే ఫుల్ ఫ్లెడ్జ్గా సెటిల్మెంట్ అంటే లేదు ఫ్రాంక్గా చెప్పాలంటే ఒక్క మాటలో చెప్తానండి. సెటిల్మెంట్, రౌడీజము, ఈ రాజకీయాలు అది ఎంత ఏం చెప్పను, నేను ఉన్నంత వరకు మంచిగా ఉంటానండి. నన్ను డిస్టర్బ్ చేయకండి, నన్ను డిస్టర్బ్ చేస్తే మీరు డిస్టర్బ్ అవుతారు. నేను నవ్వుకుంటే చెప్పాను, అందుకని మీరు నవ్వుకుంటే చెప్పినా మేము డైరెక్ట్గా తీసుకుంటాం. ఫైనల్గా ఎప్పటి వరకైనా నేను ఎవరితో అయినా, మీరు ఎవరైనా నాది ఒక్కసారి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవచ్చు. 13 నుంచి అంటే ఒక 7-8 years ఇండస్ట్రీకి వచ్చి లైట్ బాయ్కి అయినా కూడా పైన ప్రొడ్యూసర్ అన్నా తప్పితే వేరేది మాట్లాడను. నాకు రాదండి వేరేది, యాటిట్యూడ్ రాదు. ఏదో బాబు రమ్మా కాఫీదే టీదే మనకు రాదు. అంటే మనం వచ్చిన లెవెల్ వేరు. అదే మన తెలుగులో తెలంగాణ అవకాశం మర్చిపోద్ది అంటారు కదా. సో అది అంటే హ్యాపీగా ఉంటా, డిస్టర్బ్ చేయకండి, మీరు డిస్టర్బ్ కాకండి. నన్ను డిస్టర్బ్ చేస్తే మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తా. సాఫ్ట్ వార్నింగ్ అలా ఉంది. బాగుంది, ఇట్ సౌండ్స్ వెరీ గుడ్. సో ఇదంతా బాగుంది. సీరియల్స్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 14-15 సీరియల్స్ చేశారు కదా. చేసిన వాటన్నిటిలో కూడా నెగిటివ్ క్యారెక్టర్స్ అన్ని, ఫుల్ ఫ్లెడ్జ్ నెగిటివ్. నేను అంటే పక్కా ఊర మాస్ అండి. కత్తి ఎన్నిసార్లు పట్టుకున్నారు? కొడవలు ఎన్నిసార్లు పట్టుకున్నారు? మాక్సిమం పట్టుకున్నానండి. మాక్సిమం కదా, కొడవలతో మాక్సిమం పట్టుకున్నాను. అండ్ నెగిటివ్ క్యారెక్టర్ గురించి మీకు చెప్పాలంటే ఒకటి చెప్తాను. గుంటూరులో నన్ను ఒక గెస్ట్ లాగా పిలిచారు బ్యూటీ పార్లర్ ఓపెనింగ్కి. ఓకే, అంటే మంచి, ఇట్స్ నాట్ లైక్ బ్యూటీ పార్లర్, సెల్యూన్. ఒక 15 పల్లెటూరు అంటే ఒక 600-700 క్రౌడ్ ఉంది. పిలిచే ముందు ఆ యాడ్ ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో, భయ్యా కాఫీ తాగేసినాక మనం వర్క్కి వెళ్ళిపోదామన్న. కాఫీ తాగి బయటకు వచ్చేసరికి 2 ముసలోళ్ళు అండి, చేయనివ్వలేదు దాని ఫంక్షన్. అది వాడితో ఏం చేయిస్తారు, వాడు రేపిస్తూ. అమ్మా అసలు కొద్దిసేపు టార్చర్, తర్వాత అమ్మ అది కాదమ్మా క్యారెక్టర్ ఇలా ఉంటుందమ్మా, అదమ్మా ఇదమ్మా అంటే, అయ్యా ఏం బిడ్డ ఇంత మంచిగా మాట్లాడుతున్నావు నువ్వు, మరి అవి ఎందుకు చేస్తావు అది వర్క్ అమ్మా. అప్పుడు అలా అంటే ఎంత జీర్ణించుకుంటున్నారంటే వాళ్ళు. సో అది మన మీద చేస్తా అంటే నేను చేసే క్యారెక్టర్ నన్ను ఎంత తిట్టుకుంటే నాకు అంత ఆశీర్వాదం అండి. అంతేగా, మనం అది ఇన్వాల్వ్ అయి చేస్తున్నాం కదా. ఎస్. అంటే బయట ఎవరైనా అలా ఇప్పుడంటే మీరు ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు అలా సలూన్ ఓపెనింగ్కి పెద్దవాళ్ళు వీళ్ళు అన్నారు, వాళ్ళు అంత ఇన్వాల్వ్ అవుతుంటారు. అలా కాకుండా ఎప్పుడైనా షాపింగ్ మాల్స్కి, మూవీ థియేటర్స్కి వెళ్తూ ఉన్నప్పుడు ఎవరైనా అలా సీరియస్గా రియాక్ట్ అవ్వడం, భయపడ్డం అమ్మాయిలు మీరు చూసారండి? కొందరు సెల్ఫీస్ దిగారు, కొందరు దిగట్లేరు. చూడాలని అనిపిస్తుంది, దిగట్లేరు. నాకు అనిపిస్తుంది మరి దిగొచ్చు కదరా బాబు వచ్చి అనిపిస్తుంది. కానీ అయ్యో ఫ్యాక్ట్, మనం చేసే ప్రొఫెషన్ ఏంటంటే డబ్బు సంపాదించడం ఎండ్ ఆఫ్ ది డే, బట్ ఆడియన్స్ని సంపాదించుకోవాలి. మనుషులను మనం చూడాలి. అందరం మనుషులమే, అందరినీ చూస్తున్నాం, మననే స్పెషల్గా ఎందుకు చూస్తున్నారు? వీ వాంట్ ఆడియన్స్, వాళ్ళ కళ్ళు మన మీద.
అప్పుడు అలాంటప్పుడు మీరు ఏదైనా మరి అంత ఉన్నప్పుడు అంత జిమ్కి ఏదైనా చేయరా? ఏం చేయాలి, చిన్నపిల్లలకి చాక్లెట్ అమ్మ చాక్లెట్ ఇప్పియాలి ఏంటి? అలా కాదు, పక్కన ఫ్రెండ్ ఉంటే చాలా మంది నన్ను చూస్తుంటారు రా, కాకపోతే ఎందుకో ఫోటో దిగడానికి భయపడుతుంటారా అని ఇండైరెక్ట్గా చెప్పొచ్చుగా. నా అలా ఐడియాలు ఇచ్చేవాళ్ళు మీకు లేరు. లేదు ఊరికే అన్న ఇచ్చారులేండి ఒక ఐడియా అన్నట్టు పెట్టారు మీరు. లేదు లేదు అలా ఏం లేదు, సెల్ఫ్ డబ్బా ఇష్టం ఉండదండి మనకి. బట్ ఇంట్రెస్ట్ ఉంటుందండి నిజం చెప్పాలంటే. ఇన్ని సీరియల్స్ చేశారు అన్నిట్లో కూడా. ఇప్పుడు ఏంటంటే పాజిటివ్ హీరో క్యారెక్టర్స్కి ఎంత ఫాలోయింగ్ ఉంటుందో, సాఫ్ట్ చిక్నా అది ఇది అంటుంటారు కదా, అలాగే నెగిటివ్ రోల్స్ చేసే వాళ్ళకు కూడా చాలా మంది ఫ్యాన్స్. లైక్ మూవీస్లో కూడా మనం చూసుకుంటే హీరోగా కన్నా కూడా మన జగపతి బాబు గారు ఎంత బాగా ప్రజెంటేషన్. ఇప్పుడు అసలు నెగిటివ్ క్యారెక్టర్స్ అంటే ఇంకా ఆయనకి ఇంకా అసలు ఏ హీరోస్ ఇంకా బాలీవుడ్ హాలీవుడ్ ఎవరు కూడా పనికిరారు అన్నట్లున్నారు. సో ఆ రేంజ్లో ఉంటుంది. మరి మీకు కూడా అంత క్రేజ్ ఉంది, మీకు ప్యాషన్ ఉంది, ఆడియన్స్ కావాలి, ఫాలోయింగ్ కావాలి ఉంది. అలాంటప్పుడు మీరు ఎందుకు కంప్లీట్ ఫుల్ ఫ్లెజ్గా మూవీస్ వైపే వెళ్ళిపోకుండా ఇంకా సీరియల్స్ కూడా చేస్తున్నారు? ఫుల్ ఫ్లెజ్ మూవీస్ అంటే కొంచెం భయం వేస్తుందండి. అక్కడికి వెళ్తే మళ్ళీ ఇక్కడ తీసుకుంటారో లేదో అని కాదు, ఇక్కడున్న కాంపిటీషన్ అనొచ్చు. ఐ కాన్ సే ఇన్ఫ్లుయెన్స్, రాజకీయాలు అనలేను. మేము అడగలేదే, మీరు అన్నారంటే మేబీ అదే అయ్యి ఉంటుంది. అమ్మా అలా కాదు కానీ చూస్తానండి, ప్యారలల్గా రెండు చేయాలని ఉంది. బట్ ఎండ్ ఆఫ్ ది డే సినిమా చేయాలని ఉంది. సినిమా ఏం లేదండి, ఎవరైనా మన ఇంటర్వ్యూ వల్ల మీ దయ వల్ల ఏదైనా ఒక డైరెక్టర్ చూసి ఒక్క సినిమా 2 సీన్లు ఇవ్వండి చాలు, ఐ విల్ ప్రూవ్ మై సెల్ఫ్. ఒక్క సినిమా 2 సీన్లు. కానీ ఆల్రెడీ చేశారు కదా మీరు? చేశానండి, పెద్ద మూవీస్లో చేశానండి, పెద్ద మూవీస్ చేశాను. ఇంకా కొన్ని సినిమాలు ఉన్నాయి బయటకు వచ్చేవి. కానీ ఒక ఐ కెన్ సే ఐ మీన్ స్టిల్ స్ట్రగులర్ అండి, స్ట్రగ్లింగ్లోనే ఉన్నాను. బట్ డెఫినెట్లీ అవుద్ది. ఇదే ఇంటర్వ్యూ మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత మీతోనే ఇస్తా, వేరేగా ఇస్తా. సో అలాగే నాకు తెలిసింది ఏంటంటే మీరు ఆర్జీవి గారి మూవీలో కూడా యాక్ట్ చేయాల్సింది, కమ్మరాజ్యంలో కడపరెడ్లు ఆ మూవీలో. అండ్ సడన్గా క్యారెక్టర్ తీసేశారా లేదంటే అసలు ఎంట్రీ అవ్వలేదా మీది? యాక్చువల్గా అది అంటే నాకు కాల్ వచ్చింది మేడం. కాల్ వస్తే వెళ్ళాను. నేనేమనుకున్నానంటే క్యారెక్టర్ ఇస్తారు కదా అనుకున్నాను. జనరలీ వెళ్ళాను ఆఫీస్కి, సార్ డేట్స్ ఏంటమ్మా మీది అది ఇది అన్నారు. సార్ డేట్స్ అయితే ఓకే, ఫ్రీగా ఉన్నాను, అయినా మేనేజ్ చేసుకొని చేస్తాను సార్ అన్నాను. అయితే కట్ చేస్తే నేను ఒక 3-4 రోజుల తర్వాత నేను ఆర్జీవి కానీ ఎక్కువ ఫాలో అవుతాను, ట్వీట్స్ కానీ ఆయన యూట్యూబ్ ఆయన డాన్సులు కానీ. ఆయన ట్వీట్లో నేను ఉన్నాను, నా ఫోటో ఉంది. అంటే నా ఫోటో ఆయన ట్వీట్లో ఉండడం ఏంటి అంటే, నేను యాక్చువల్గా ఆయన ఏంటంటే ఎంతసేపు సిమిలర్ ఫేసెస్ని పడతాడు. రీసెంట్గా మన చంద్రబాబు నాయుడు కానీ అన్నీ మంచి మంచి కే పాల్ గారు కానీ పట్టాడు కాబట్టి అలా లేదు, క్యారెక్టర్ని అలా మౌల్డ్ చేస్తాడు. సో నేను ఆయన స్క్రిప్ట్లో నా ఫేస్ ఆయన స్క్రిప్ట్కి ఉంది. అమ్మ నేను అంత లక్కీయా ఏంటి అని చూస్తే ఎర్రంనాయుడు, టీడీపీ లీడర్ ఎర్రంనాయుడు కొడుకు రామ్మోహన్ నాయుడు క్యారెక్టర్ నన్ను అడిగారు. సిమిలర్ అంటే నేను ఫోటో చూస్తే ఆయనలానే ఉన్నాను, అచ్చం అలానే ఉన్నాను. తొందరలో మీ ముందు రాబోతున్న రామ్మోహన్ నాయుడు సమ్ ఒక లైన్ నా ఫోటోతో. నాకు చాలా లక్కీగా ఫీల్ అయ్యాను. సో డేట్ చెప్పారు, కాస్ట్యూమ్ అన్నీ అయిపోయాయి. అంటే అప్పుడు జరిగిన టీడీపీ రాజకీయాల వల్ల ఆ ట్రాక్ వద్దులేండి, ఇంకా ఎక్కువ బర్న్ అయిపోతుంది సినిమాకి, ఇంకా ఫైర్ ఆడియన్స్లో ఫైర్ మళ్ళీ రాజకీయాలకు డిస్టర్బ్ అవుతుందని చెప్పి పక్కన పెట్టారు. బట్ సీరియస్లీ ఐ వాజ్ ఈగర్లీ వెయిటింగ్ చేయాలని. అంటే సార్ మన రామ్మోహన్ నాయుడు గారు అన్నారు కాబట్టి ఆయనని కలవాలని, మళ్ళీ ఆయన గురించి హోంవర్క్ చేసుకొని ఆయన ఎలా స్పీచెస్ ఇస్తున్నాడు అంటే, ఆయన స్పీచెస్ ఎలా ఉంటాయంటే ప్రతి స్పీచ్లో నవ్వు ఉంటుందండి. చెప్పానుగా మన నవ్వులో ఒకటి, అలా నవ్వులోనే ఉంటుంది, బాగుంటుంది. సో అలా మిస్ అయిపోయింది. ఏమో చెప్పలేం, ఫ్యూచర్లో చేయొచ్చేమో. హోప్ ఫర్ ద బెస్ట్. మీరు ఎంత సాఫ్ట్గా మాట్లాడుతున్నారు కదా, ఒక్కసారి మీ కెమెరా యాక్షన్ అనగానే కనిపించే ఆ నట విశ్వరూపం ఒకసారి చూడాలని ఉంది. కత్తులు బళ్ళాలు ఇక్కడ ఏం లేవు. కాకపోతే ఇప్పటి వరకు అడిగిన 1-2 క్వశ్చన్స్ ఎక్కడో కొంచెం నవ్వుతూ మీరు ఆన్సర్ చేసినాడు, కొంచెం డిస్టర్బింగ్గా ఉన్నాయి. కావాలంటే నన్ను ప్రాపర్టీ అనుకుని మీరు పొద్దున్న లేస్తే అదేలా చూస్తున్నారు. ఇంటర్వ్యూకి వచ్చింది చాలా క్యూరియాసిటీగా వచ్చాను. మీరు కాల్ చేసినప్పుడు అబ్బా నన్ను సాఫ్ట్గా వీళ్ళు చూపిస్తారు, ఐ డ్రీమ్స్ ఎట్లాగూ మాకు ప్లస్. అంటే ఇప్పుడు నాకంటూ ఒక 500 మంది ఆడియన్స్ అనుకుందాం, నాకు ఒక 500, ఈ ఐ డ్రీమ్స్ వల్ల ఇంకొక 300 పెరుగుతుంది. చాలా అందంగా చూపిస్తారు కాబట్టి మళ్ళీ ఎందుకండి నన్ను చెడ్డగా చూపిస్తారు. సరే వద్దు, ఇంత ఎక్స్ప్లెనేషన్ వద్దు, మీరు చెప్పారన్నారు అర్థమైపోయింది. బట్ సీరియస్లీ అండి, ఇంకొక విషయము, మన తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు ఆర్టిస్టులు, ఎంత ప్యాషన్, మీరు ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెరిగారు, మొత్తం ప్రపంచం అంతా తెలుగు ఇండస్ట్రీ అంటే ఎంత పెద్ద ఇండస్ట్రీ అనేది అందరికీ తెలుసు. మీరు పుట్టి పెరిగిందే ఇక్కడ హైదరాబాద్లో, అయినా కూడా మీరు ఇంకా స్ట్రగుల్ అవుతున్నారు.
తెలుగు వాళ్ళు చాలా తగ్గిపోయారు ఆర్టిస్టులు, అవును. బయట నుండి వస్తున్నందుకు కావచ్చు, లేదంటే ఇంకా వేరే రీజన్స్ కావచ్చు. మీకు ఎప్పుడైనా అనిపించిందా అంటే ఇక్కడే ఉన్నాను, ఇంకా స్ట్రగుల్ అవుతూనే ఉన్నాను, ఇన్ని ఇయర్స్ అవుతుంది, ఎప్పుడుకో నేను సెటిల్ బాధ వేస్తుందండి, అనిపించడం కాదు, ఎమోషనల్ అయిపోతాం. వై బికాస్ నేను అదే నో ప్రాబ్లం, నేను ఓపెన్ అయిపోతాను. అంటే ఇక్కడ మనకి ఫస్ట్ మేము వర్క్ చేసేటప్పుడు అనిపించేది హీరోయిన్స్కే కదా హీరోయిన్స్కి కాంపిటీషన్ అనేది కూడా ఫస్ట్ నాకు హీరోయిన్స్కి కాంపిటీషన్ కదా. తర్వాత అనుకుని అది అలవాటు పడిన తర్వాత అబ్బా మనకు వస్తలేదు కదా హీరోయిన్స్ కదా, హీరో తల్లి వాళ్ళను తీసుకొస్తున్నారు. తర్వాత విలన్స్కి వచ్చిందండి బాధ, విలన్స్ని కూడా అక్కడికనే తీసుకొస్తున్నారు. అంటే నేను సూటిగా అడగడానికంటే మేము ఏం ప్రాబ్లం చేస్తున్నాం, మా దగ్గర పర్ఫార్మెన్స్ లేదా, మేము అందంగా లేమా, హైట్ లేమా, తెలుగు ఇప్పుడు అమ్మాయిలు కూడా అందగత్తెలు లేరా, పర్ఫార్మెన్స్ ఎందుకు, దానికి ఇప్పటికీ ఆన్సర్ లేదండి. సరే కొందరు అంటారు అబ్బా మన వాళ్ళు కొంచెం డేట్స్ ప్రాబ్లం చేస్తారమ్మా, వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ బ్లాక్ చేసేయచ్చు, చేసిన తర్వాత వాడుకోవచ్చు, వర్క్ చేయించుకోవచ్చు అనుకుంటారు తప్పితే ఏంటో అండి అదైతే జరుగుతుంది అలా. బట్ మన ట్రయల్స్ మనం ఉండాలి, ఇక్కడ రాసి ఉంటుందండి, అవుతాంలేండి సక్సెస్. సో ఇప్పటివరకు మూవీస్ ఎన్ని చేశారు? మూవీస్ చేశాను, 3-4 మూవీస్ చేశాను, బై రిలీజ్కి ఉన్నాయండి. దానివల్ల నా బ్రేక్ దొరకాలని వెయిట్ చేస్తున్నాను. సో పాలిటిక్స్లో కూడా తిరుగుతూ ఉంటారా మీరు బాగా? ఎందుకండి అలా అడిగారు? అంటే మీకు పాలిటిక్స్ ఇష్టం అనేసి విన్నా నేను బాగా. అంటే అడగొద్దు అని అంటే అడగనులేండి, మీరు ఫ్రెండ్స్ ఉన్నారండి. నేను క్లియర్గా ఓపెన్గా అడగలేదు కాబట్టి ఎంత ఉందో అంత మొత్తం చెప్పేయచ్చు మీరు, ఇఫ్ యూ ఇన్సెస్ట్ మీకు ఇష్టం ఉంటే. అంటే ఇంట్రెస్ట్ ఉంది, ఫ్యూచర్లో స్టెప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, బట్ డిపెండ్స్ చూద్దాం మీలాంటి వాళ్ళ సహకారంతో. మళ్ళీ నన్ను ఎందుకండి మీరు? ఓకే, అంటే ఇండస్ట్రీ అనేసరికి స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటే కూడా కొంచెం కష్టం అన్నారు, మీరు అన్నారు మీరు చాలా బాగుంటారు, హంబుల్, రెస్పెక్టబుల్. ఉండకపోతే కూడా మన ఆత్మశాంతికి మనం ఒకటి చెప్పుకోవాలి కదండి, మనం ఏదో ఫిజికల్గా యాక్ట్ చేస్తున్నాము ఏంటి అది అని. మీరు ఎప్పుడు స్ట్రగుల్స్ ఫేస్ చేయలేదు మరి స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడం ఉన్నది? చేశానండి, దాన్ని మనం మార్చుకున్నాను అంతే. మార్చుకోవడం అంటే మన ఇష్టాన్ని మార్చుకోవడం కాదు, కానీ చలో ఫైన్ బై కాంప్రమైజ్ టిల్ వి గెట్ సక్సెస్. కాంప్రమైజ్ అంటే ఆఫ్టర్ సక్సెస్ కాంప్రమైజ్ కాక యాటిట్యూడ్ అని కాదు, కానీ అలవాటు పడిపోతాం. ఎందుకంటే మా ఇంట్లో నుంచి ఏ రాజమౌళి లేరు, ఏ రాఘవేంద్రరావు గారు లేరు, ఏ పెద్ద డైరెక్టర్ ప్రొడ్యూసర్ లేరండి. ఐ స్టార్టెడ్, నేను హిస్టరీ చేయాలి నా ఫ్యామిలీకి, నేను చందు అనే ఒక ఉన్నాను అని. సో ఐఎమ్ ఏ స్ట్రగులర్, నా నెక్స్ట్ జనరేషన్ స్ట్రగుల్ కాకుండా చూసుకుంటాను. గుడ్, గ్రేట్. చాలా తక్కువ మంది అంటే మొత్తం ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించడం, జనరేషన్ గురించి ఆలోచించడం అనేది చాలా తక్కువ మంది అలా చేస్తుంటారు. ఓకే, మరి ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఫినాన్షియల్గా సాటిస్ఫైడ్ అయినా, అదర్ దెన్ ఇండస్ట్రీ ఇంకేమైనా వర్క్స్, జాబ్స్ చూసుకుంటారా? నేను ఫస్ట్ యాక్చువల్గా ఇండస్ట్రీకి రాకముందు ఆమె ఫుట్బాల్ ప్లేయర్ అండి, నేషనల్ ఫుట్బాల్ ప్లేయర్. ఐ ప్లేడ్ ఫర్ ఇండియా అండర్-21 ఆడాను, నేపాల్, బాంబే, నాగ్పూర్, ఆదిలాబాద్ ఆడాను. తర్వాత చిన్న సాఫ్ట్వేర్ కంపెనీస్లో జాబ్ చేశాను, పీటీ మాస్టర్గా వచ్చింది జాబ్. పీటీ మాస్టర్గా వెలేరియన్ గ్రామర్ స్కూల్ అని చేశాను, 2 years చేశాను. దెన్ ఒక ఇన్ఫోటెక్లో సాఫ్ట్వేర్గా చేశాను. ఐ వాజ్ అ టీమ్ లీడర్, నా అండర్లో 18 members ఉండేది. ఒక 2 years చేశాను. తర్వాత మెల్లిమెల్లిగా ఐ హ్యావ్ మై ఓన్ కంపెనీ సెటప్ పెట్టుకొని ఒక 10 members పనిచేస్తారు. అది నైట్ షిఫ్ట్, యుఎస్ ప్రాసెస్ కాబట్టి నైట్ షిఫ్ట్. మార్నింగ్ ఈ వర్క్ చేసుకుంటాను, అది ఎట్లాగో రిమోట్ యాక్సెస్ అండి, చూసుకోవచ్చు కదా, కాబట్టి అది జరుగుతుంది. సో ఖచ్చితంగా ఉండాలంటారా ఇండస్ట్రీలో వర్క్ చేసే వాళ్ళు ఎవరికైనా కూడా స్టాండ్ బై ఇంకో బిజినెస్ కావచ్చు, ఇంకో సర్టెన్ వర్క్ అనేది ఉంటే బెటర్ అంటారా? వాట్ యూ థింక్? ఉండాలండి, ఫ్రాంక్గా చెప్పాలంటే ఆ స్ట్రగుల్స్ వేరండి, సీరియస్లీ. ఇప్పుడు ఒక స్టేజ్ వచ్చాక కన్వీనియన్స్ డబ్బులు వస్తాయి, ఒక స్టేజ్ వచ్చేవారు కన్వీనియన్స్ కూడా ఇవ్వరు. ఒక 200 రూపాయలు 300 రూపాయలు పెట్రోల్ పోసుకొని ఇంటికి వెళ్ళి కొందరు పనిచేస్తున్నారండి. ఐ కాన్ సే ఆర్టిస్ట్ అనొచ్చు, జూనియర్ ఆర్టిస్ట్ అనొచ్చు, ఎవరు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనొచ్చు. కొందరు పర్ఫార్మెన్స్ కొంచెం చేసేవాళ్ళు కొందరు ఉంటారు. కొందరు చేశారంటే షూటింగ్కి వస్తే 3 పూటలు భోజనం వస్తుంది కదా, పొద్దున బ్రేక్ఫాస్ట్ పెడతారు, లంచ్ పెడతారు, డిన్నర్ పెడతారు, 100 రూపాయలు ఇస్తారు కదా, టీ కాఫీలు అన్లిమిటెడ్ ఉంటాయి కదా, మనం ఇలా సర్వే అయిపోదాం అనే వాళ్ళు కొందరు, స్ట్రగుల్ అయ్యే వాళ్ళు కొందరు, దానివల్ల అప్పుల పాలు అయ్యే వాళ్ళు కొందరు. అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే కొంచెమన్నా మన ఇంట్లో నుంచి ఫ్యామిలీ సపోర్ట్ అని ఉండాలి, ఆల్రెడీ సెటిల్డ్ వాళ్ళు వచ్చి ఉండాలి. సో నేను అనేది అయితే ఉండాలండి. అదర్ దెన్ దిస్ ఏదైనా ఒక జాబ్ ఉండాలి. కానీ
అదర్ దెన్ దిస్ ఇప్పుడు ఒక ఇండస్ట్రీ ఉండి ఇంకో జాబ్ నాలాంటి వాడు ఉంటే రెండు ప్యారల్గా మేనేజ్ చేయలేమండి. ఈ స్ట్రెస్ వేరు, ఈ స్ట్రెస్ వేరు. ఇప్పుడు నేను ఒక్కసారి నాకు 9 ఆఫ్టర్ 9 ప్యాకప్ అయింది అనుకోండి, కొన్నిసారి లేట్ నైట్, అక్కడ ఆఫీస్ అంతా దెబ్బతింటుంది. అది కూడా ఉంటుంది. ఇప్పుడు బిజినెస్ పెట్టుకొని ఇది కూడా చేయలేము. బట్ ఇక్కడ సక్సెస్ అయ్యేంత వరకు ఏదో ఒకటి ఆడుతూ ఉండాలి. ఇక్కడ చెయ్యి అదే తెలంగాణలో అంటారు కదా, రెక్క ఆడితే డొక్క ఆడుతుంది. సో కానీ ఉండాలి. సో ఉంటే బెటర్ మీడియాలో ఉన్న వాళ్ళకు, ఎందుకంటే సేఫ్ సైడ్. కానీ మీరు స్ట్రగుల్ అయినప్పుడు ఎప్పుడైనా మీకు అనిపించిన ఇండస్ట్రీకి అబ్బా రాకుండా ఉండుంటే బాగుండేది అని ఎప్పుడైనా అనుకున్నారా? అనిపించలేదండి నాకు. అనిపించలేదంటే ఏడుపు వచ్చేది, ఎమోషన్ అయ్యేవాడిని. కానీ ఒక కసి అంటే కష్టం అనిపించింది అంటే చిన్నప్పటి నుంచి ఏసీలో పుడితే కష్టమా అమ్మ ఇది కష్టం అనిపించింది. నేను చిన్నప్పటి నుంచి ఏసీలో పుట్టలేదు. స్ట్రాంగ్గా ఉన్నాను, హార్డ్ వర్కరు, సక్సెస్ అవ్వాలని అయితే ఆశ, అవుతాను కూడా. అంటే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీరు స్ట్రగుల్ అయ్యే టైంలో ఓకే మీరు కూల్గా ఉన్నారు, కాకపోతే ఫ్యామిలీలో ఎప్పుడైనా అన్నారా ఎందుకు వచ్చిన బాధ, డిగ్రీ చదువుకున్నా జాబ్ చేయలేదంటే ఫుట్బాల్ ప్లేయర్ కాబట్టి నేషనల్ లెవెల్స్లో ఆడినప్పుడు గవర్నమెంట్ జాబ్ కూడా ఈజీ. అవునండి, సెటిల్ అయిపోవచ్చు హ్యాపీగా. యాక్చువల్గా గవర్నమెంట్ జాబ్ అన్నారు కదండి, నేను 2013 ఇండస్ట్రీకి వచ్చాను. మా నాన్నమ్మ అప్పటికి 2011లో వర్క్ ఉంది, నాన్నమ్మ ఉంది. నానమ్మ ఉన్నప్పుడు అంటే నేను మాస్గా చెప్పాను కదా, మాస్గా తిరిగి ఒక సంవత్సరం కాలేజ్ కూడా పోలేదండి. నన్ను అంటే గీసీ అన్ని ఇచ్చి పంపించేశాడు ప్రిన్సిపల్ని, ఆ మ్యాన్ హ్యాండిలింగ్ వల్ల. సంవత్సరం వేస్ట్ చేసుకొని తిరుగుతుంటే ఇంకా నానమ్మ నా కోసము ఒక కాలేజ్కి వెళ్ళి ఒక అదేంటంటే ఫామ్ తీసుకొచ్చింది. ఏది నేను చదివేది ఏంటి, సిఈసి తీసుకుందాం అనుకున్నాను చదివితే ఇంటర్లో. నాన్న వెళ్ళి ఎంపీసీ తీసుకొచ్చింది. అమ్మ ఒక ఫామ్ ఏంటి తొందరగా, అమ్మ నేను ఇవన్నీ చదవను ఊకో అమ్మ పెట్టేసి ఎంత అంటే కాదు వద్దు అని. అప్పుడు స్టార్ట్ అయిందండి నా కెరియర్. తర్వాత నేను అప్పుడు ఫుట్బాల్ చేసేటప్పుడు నా ఓన్గా సెటిల్మెంట్ డబ్బులు అనుకోవచ్చు, మీరు ఏదైనా అనుకోవచ్చు, ఒక 1.5-2 lakhs జమ చేసుకున్నాను. 2012 మాట నేను చెప్పేది. అప్పుడు నా దగ్గర 1.5-2 లక్షలు పర్సనల్ డబ్బులు విత్ ఎక్కువే అప్పట్లో, విత్ 3 నేషనల్ సర్టిఫికేట్స్, పక్కా స్పోర్ట్స్ పర్సన్, పక్కా 6 feet, పక్కా పర్సనాలిటీ విత్ ఫైనాన్షియల్. జిమ్ఖానా గ్రౌండ్లో ఆడుతుంటే సెలెక్టర్స్ అని ఎవరో వచ్చారండి. ఎంత మోసం చేశారంటే, మీరు గవర్నమెంట్ జాబ్ అన్నందుకు ఈ పాయింట్ తీస్తున్నాను. రైల్వేది ఒకటి వస్తుంది, ఏదది SCRMU ఏదో సంథింగ్, రెడ్ కలర్ పట్టీలాగా పెట్టు బుక్కు, ఇక దానికి ఉంటే కోపం వచ్చేస్తుంది నాకు. సెలెక్టర్ అయిపోయింది, ఫుట్బాల్ అయిపోయింది, వాటర్ బాటిల్ లాగి షూస్ ఇప్పి స్ట్రెచ్ చేసుకుంటున్నాను బాడీ, అయిపోయింది కదా ప్రాక్టీస్ అని. సార్ మీరు బాబు మీరు ఏగమ్మా అంటే సెయింట్ మేరీ స్కూల్స్ కాలేజ్ అవుతున్నాను సార్. ఏంటి అంటే అదే సార్ అండర్ 21కి ప్రిపేర్ అవుతున్నాము. ఓ జాబ్ వస్తే చేయలేవా నువ్వు అన్నాడు. జాబ్ ఏంటి సార్, అది పెడితే ఇంటర్ కాదు సార్, నేను ఇంకా ఫస్ట్ ఇయర్లోనే ఉన్నా, ఇంకా జాబ్ ఎలిజిబిలిటీ కూడా రాదు కదా, 17-18 సంవత్సరాలకి ఏంటి సార్, అదేదో 21 మేజర్ అంటారు కదా. లేదా వస్తే చేస్తావని. చేస్తాను సార్, ఒకసారి నా డాడీ వాళ్ళతో మాట్లాడతాను సార్. ఇంటికి వచ్చిన ఫ్రెండ్స్తో ఇట్లానే డిస్కస్ చేసుకున్నా. అది కొంచెం ఎమోషనల్ టచ్ అనేది ఉంటుంది మనకి. నానమ్మ నాకు ఫామ్ తెచ్చిందే మా నానమ్మ, చదువుకోరా ఎందుకురా రోడ్డు మీద రౌడీలాగా తిరుగుతుంటో చదువుకో. అది సరేలే, జాబ్ అంటుంది కదా, నానమ్మ తెచ్చింది కదా, మనకు అప్పుడే పెద్ద మైండ్. నానమ్మ ఉన్నప్పుడన్నా గవర్నమెంట్ జాబ్ సంపాదించుకుంటే ఆమె ఖుషి అయిపోతుంది. తెచ్చుకున్న 100 రూపాయలు ఫామ్కి అమ్మ నావాడు అని. అలానే ఇంట్లోకి తెలియకుండా వాడికి డబ్బులు ఇచ్చానండి. ఎంత ఫూలిష్గా మోసం చేశారంటే నన్ను. గవర్నమెంట్ జాబ్ 2 లక్షల్లో వచ్చేస్తుంది, నాకు సర్టిఫికేట్లు ఉన్నాయి కదా, అది జంప్ జలాని. అప్పటి నుంచి గవర్నమెంట్ జాబ్ అంటే ఈ ఉల్టా దండం పెట్టాలి ఇట్లా. సో అది గవర్నమెంట్ జాబ్ గురించి మాట్లాడినందుకు ఒక లైన్ చెప్పా. బట్ యాక్చువల్లీ ఏమో ఎక్కడ ఏది మోసం అన్నది నాకు తెలియదు కానీ, బట్ స్పోర్ట్స్ కోటాలు అయితే గవర్నమెంట్ రావాలండి. ఇప్పుడు యాక్చువల్గా అప్పుడు ఏదో 17-18 సంవత్సరాల్లో మనం అనుకుంది వేరు, కానీ ఇప్పుడు యాక్చువల్గా ఫుల్ ఫ్లెడ్జ్గా డాక్యుమెంటేషన్ ఉంటే పక్కాగా వస్తుంది. గవర్నమెంట్ జాబ్స్ బాగానే ఉన్నాయి. నేషనల్ ఫుట్బాల్ ప్లేయర్ అండి నేను. ఐ ప్లేడ్ ఫర్ అండర్ 21 ఇండియా డైరెక్ట్గా. రాలేదు సర్లేండి, అప్పటి నుంచి వదిలేశాను. సాఫ్ట్వేర్ కెరీర్ వచ్చింది, ప్రజెంట్ ఇప్పుడు కెరియర్లో సెట్ అయ్యాను. అమ్మ నాన్న అంటే మీరు అన్నట్టు ఈ 13 to 2019-2020 వరకు మధ్యలో 1.5 year కూడా ఖాళీ. 1.5 year అంటే రెగ్యులర్గా 3 ప్రాజెక్ట్ చేసేవాడిని. ఒక ప్రాజెక్ట్ వచ్చి మనమో విలన్ క్యారెక్టర్ 4-5 రోజులు డేట్లు వచ్చేవి. గ్యాప్లో ఉండేది నా ఎమోషనల్, నా ఈఎంఐలు ఉంటాయి, కార్ ఈఎంఐ, హౌస్ ఈఎంఐస్ అని. ఈ స్ట్రగుల్స్లో ఉండి అంటే ఈ మంత్ కట్టకపోతే నెక్స్ట్ మంత్ ఇవి హెవీ అయిపోయేది. అమ్మ అని అది ఏంట్రా బాబు అది ఆలోచించుకో అంటే చేద్దామమ్మ. కానీ ఇదే అండి ఆర్టిస్ట్కి ఉంది ఏంటంటే, మనకు ఒక ఫేమ్ వచ్చిన తర్వాత జాబ్ చేయలేమండి. సీరియస్లీ మనం వేరే వెళ్ళి జాబ్ చేయలేము. ఓన్గా ఏదైనా ఉండాలి, ఓన్గా ఉండాలంటే ఫినాన్షియల్ స్ట్రాంగ్ ఉండాలి.
జాబ్ చేయలేము, సీరియస్గా చేయలేము. చాలామంది అలా ఉన్నారు, ఇప్పుడు స్ట్రగుల్ అవుతున్నారు కూడా. సో మీరు చేసిన సీరియల్స్ అన్నిట్లో మీ ఫేవరెట్ సీరియల్ అంటే మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఉన్న సీరియల్? స్వాతి చినుకుల్లో శివారెడ్డి క్యారెక్టర్ అండి. శివారెడ్డి క్యారెక్టర్ ఎలా అంటే, మీరు అన్నారు కదా కత్తులు పట్టుకోవడం అంత, కత్తులు పట్టుకో పిచ్చిగా చేశాను ఒక 300-400 ఎపిసోడ్లు. తర్వాత ఒక కూతురు మీద ప్రేమగా నా క్యారెక్టర్ వచ్చిందండి. అప్పుడు అనిపించింది వీడు ఏడిపిస్తాడు ఆడియన్స్ని అని. ఆడియన్స్ని ఏడిపించానండి పిచ్చిగా, సీరియస్గా. అంటే కూతురు అంటే ఎంత పిచ్చి అంటే, ఫ్యాక్షన్ వాడు ఎదుటోడు మనోడు కాదనుకున్న వాడు కొడుకుకి ఇచ్చి చేద్దాంలే కూతురు ప్రేమ కోసం చేసాను. తర్వాత ఒక కట్ చేస్తే కొద్ది రోజుల తర్వాత కూతురు చచ్చిపోతుంది. మా రైటర్ కూడా కూతురు చచ్చిపోతే వీడు ఎలా చేస్తాడు చెప్పారు ఒక 20 రోజుల ముందు. చచ్చిపోతుంది నాకైతే ఆ ఎపిసోడ్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు చేయాలనే వెయిట్ చేశాను. మీరు ఫ్రీ ఉన్నప్పుడు ఒకసారి చూడండి యూట్యూబ్లో స్వాతి చినుకులని. ఆ సీన్ చేశానండి, చాలా బాగా అనిపించింది. అంటే ఎమోషన్ అనేది కూడా ఉంది మనకి అని స్వాతి చినుకులు సీరియల్ చూపించింది. ఎంతసేపు విలనే కాదు వీడు, మంచి క్యారెక్టర్లు కూడా వస్తాయి. విలన్స్ కి కూడా గుండె ఉంటుంది. 100% అండి. గుండె అంటే మీరు అడిగిందని చెప్తే విలన్స్ చాలా సాఫ్ట్ అండి బయట, సీరియస్లీ సాఫ్ట్. ఇప్పుడు ఒక విలన్ని చూస్తున్నాం కదా మనం. సో ఎమోషన్ క్యారెక్టర్ అంటే శివారెడ్డి క్యారెక్టర్. దాని తర్వాత నాకు ఇప్పుడు ప్రెజెంట్ చేసేది ప్రేమ్ నగర్, ఒక రాయల్గా పెద్ద మినిస్టర్ క్యారెక్టర్ అది. సో మంచి క్యారెక్టర్ అది. పడితే కత్తి లేదంటే మినిస్టర్, అది చందు గారి స్పెషాలిటీ. పడితే కత్తి లేదా మినిస్టర్, ఎందుకంటే దాని దగ్గర పోలికలు ఉంటాయండి రౌడీజానికి రాజకీయానికి. నో కమెంట్స్. ఓకే, సో అలా జరుగుతుందన్నమాట. ఇన్ని సీరియల్స్లో మీకు స్వాతి చినుకుల్లో చేసిన శివారెడ్డి క్యారెక్టర్ అండ్ ప్రజెంట్ చేస్తున్న ప్రేమ్ నగర్లో రఘునందన్ క్యారెక్టర్. సో మంచిగా రాయల్గా కూర్చొని మంచి స్నేహితుడు, అలానే మంచి హోదా ఉన్న తండ్రి క్యారెక్టర్. ఈ ఏజ్ లో తండ్రి క్యారెక్టర్ చేస్తామని చాలా మంది అడిగారు. అదేం లేదండి, ఇది దట్ ఈస్ మై అందరూ ఇప్పుడు వచ్చే ఆర్టిస్టులు వైట్ హెయిర్ వద్దమ్మా, నాకు పెద్ద గాగుల్స్ వద్దమ్మా, పెద్ద ఏజ్ వాళ్ళు కూడా ఉంటారు. బట్ నేను ఈ ఏజ్ లోనే ఒక 10-15 ఏళ్ళ తర్వాత చేసే క్యారెక్టర్ ఇప్పుడు చేస్తున్నానంటే ఫుల్ సెట్ అనమాట. అప్పుడు వరకు ఆడుకోవచ్చు. తాత శివాచినుకుల్లో నేను తాత కూడా. నాకు ఒక మనవరాలు, జనరేషన్స్ చేంజ్ అవుతుంది. దానివల్ల నేను ఎప్పుడు బాధపడలేదు, పెద్ద క్యారెక్టర్ చేస్తున్నాను బాధపడలేదు. ఆ క్యారెక్టర్ చేయడానికి రావాలి కదా రాయల్గా, ఇంతసేపు హడావిడిగా దుంకడం చేయడం కంటే సెటిల్గా కూర్చొని ఒక పెద్దరికంగా మాట్లాడేది కూడా కావాలిగా, డీసెంట్గా. అది కూడా చేశారు. సో ఫినాన్షియల్లీ అన్ని ప్రొడక్షన్ ఆఫీసెస్ కూడా ఒకలా ఉండవు. మీరు చేసినవన్నీ కూడా మంచి సీరియల్స్. మరి డబ్బులు టైంకి ఇవ్వకపోవడం, ఆ స్ట్రగుల్స్ ఏమైనా ఫేస్ చేశారా? మరి జనరల్గా అమ్మాయిలు చెప్తూ ఉంటారు, నాకైతే ఆఫ్ స్క్రీన్, కొంతమంది ఆన్ స్క్రీన్ చెప్పారు, కొంతమంది అయితే చెప్పలేకపోయారు కూడా. చాలామంది డబ్బులు ఇవ్వరండి, గట్టిగా అడగలేమనేసి కూడా ఇవ్వరు అని అంటే, ఖర్చులు కూడా ఎక్కువ ఉంటాయి కంపేర్ టు మెన్. ఆడవాళ్ళకి ఎక్కువ ఉంటాయి, ఏది లేకపోయినా తప్పదు. అలా మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నారంటే రీజన్ మీకు తెలుసు. నాకైతే ఎవరు చేయలేదండి, ఇచ్చారు ఆన్ టైంలో. ఇచ్చారు, ఇవ్వకుండా తీసుకుంటాను లేండి. భయపడ్డారా? భయపెట్టడం ఏం లేదు కానీ ఇస్తారులేండి నాకు. నిజమేనా? చెప్పారు కదా. అలా లేదండి, ఇస్తారు, ఎందుకు ఇవ్వరు. ఓకే, సో ఫినాన్షియల్ సాటిస్ఫాక్షన్ బాగుందా మీకు కెరియర్లో? మీ క్యారెక్టర్స్ చేసిన క్యారెక్టర్స్ వచ్చిన దాంట్లో సర్దుకొని లైఫ్ జరుగుతుందండి అలా. ఇప్పుడు సాటిస్ఫాక్షన్ అంటే మన దగ్గర కోట్ల రూపాయలు ఉన్నా కూడా సాటిస్ఫై ఏంటి, మనం చేసుకునే బట్టల్లో ఉంటుంది, మనం చేసుకునే పనులలో ఉంటుంది కదా. అంతే. అక్కడ 100 రూపాయలు వచ్చాయనుకోండి బండి మీద పోతా, 1000 రూపాయలు వచ్చిందనుకో కార్లో పోతా. మీ ఒపీనియన్ ఏంది అసలు? డబ్బులు ఎన్ని వచ్చినా కూడా ఒక స్టేజ్లో సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుందా? డబ్బులు కాదు, సక్సెస్ కావాలి నాకు. సక్సెస్ అంటే ఆటోమేటిక్ డబ్బులు వస్తాయి. అంటే మీరు అన్నది కూడా పాయింటే, మన మెయింటెనెన్స్కి సక్సెస్ కోసం మీరు వెళ్ళినప్పుడు కాస్ట్యూమ్ కన్నా కావాలి కదండి, డీజిల్కి డబ్బులు కావాలన్నా, కానీ సక్సెస్ కోసం వెయిటింగ్ అండి. అండ్ నేను ఈ మధ్య కాలంలో కూడా చూసుకుంటే మీరు చెప్పిన డైలాగ్ అసలు విన్న తర్వాత నాకు దాంట్లో ఉన్న పాయింట్స్ మాత్రమే, లైఫ్ బాగా చదివిన వాళ్ళకి మాత్రమే అంత డెప్త్ ఉండి మీరే రాశారని కూడా విన్నాను నేను. ఒక డైలాగ్ బాగా తిరుగుతోంది ఎక్కడ చూసినా కూడా, ఎవరు చెప్పింది, చందు అనంటే నాకు ఎవరైతే నేను మీకు చెప్పాను కదా, అమ్మో ఆయన ఊరమ్మా సదిదని అన్నారు చెప్పాను. అట్ ద సేమ్ టైం తను చాలా మంచివారు కూడా, హెల్పింగ్ నేచర్, కొంతమంది సో అండ్ సోకి కొంచెం హెల్ప్ చేశారు, అండ్ తన డైలాగ్ ఇలా ఫేమస్ ఉంది అన్నారు. డైలాగ్ అంటే ఓకే, నేను రీసెంట్గా మనం షోలో కూడా చెప్పాను కొన్ని అంటే ఓకే ఫైన్, నేను మళ్ళీ ఒకసారి చెప్తాను డైలాగు. అంటే ఆ డైలాగ్ రాసుకుంది ఏంటంటే సొసైటీ గురించి రాసుకున్నానండి నేను. డైలాగ్ సొసైటీ కొంచెం డెప్త్ ఉండేలా ఉందని రాసుకున్నాను. ఈరోజు నా గురించి, మన గురించి, మనుషుల గురించి, మన దేశం గురించి మాట్లాడతాను సార్. విజ్ఞానాన్ని వినియోగించుకోలేకపోతున్నాము, ఆలోచనని పరిజ్ఞానించుకోలేకపోతున్నాము, మడుగుల్లో బతుకుతున్నాను సార్. పసి కందులు సార్, చదువుకునే వయసులో చాకిర్లు చేస్తున్నారు.
నమస్కారానికి సంస్కారం లేకుండా పోతుంది, చెయ్యి అందించే స్థాయి స్థితిని కోల్పోతుంది సార్. ఏమవుతుంది సార్, కానీ ఏదో అవుతుంది సార్, కాలిపోతుంది సార్, కంటికి కనపడే నిజం కాలిపోతుంది. అర్థం కాని అడుగులకి అలసట ఎందుకు సార్? అందాన్ని శూన్యంగా మార్చుకోవడానికి. తప్పే ఒప్పైపోతున్నా తప్పదని తెలిసి చేస్తే వేదాలు పనికిరాని శాస్త్రాలుగా మారుతున్నాయి సార్. సుఖం కోసం వస్త్రాలని చెప్పుకునే కామ క్రోధులం అవుతున్నాం సార్. సార్, మనిషి పుట్టుకతో సంతోషాన్ని కలిగిస్తుంది సార్, చావుతో దుఃఖాన్ని కలిగిస్తుంది సార్. కానీ ఈ రెండింటి నడుమ చాలా దాగుడుమూతలు ఉన్నాయి సార్. ఈ నడిపించే సూత్రధారి ఎవరో తెలుసా? మళ్ళీ డబ్బే సార్. మాటలు రాకున్నా దాసోహం చెప్తాం, నడకలు రాకున్నా రెక్కలందిస్తాం సార్. సార్, దిగిరాని ఆ తార నేలపై సృష్టించింది పావుల, అధిపతిలను సైతం చేసింది భిక్షాధికారులా చేయించుకుంటుంది సేవ సార్. సార్, బలి చక్రవర్తి నుంచి మనం యుగాన్ని కాపాడుకోగలిగాం సార్, కానీ కుబేరుడప్పు నుంచి మనం వెంకన్న స్వామిని కాపాడలేకపోయాం సార్. కారణం మాటల కందని మదం, మాటన దాగిన వరం, కలల కందని వరం, కంటికి దగ్గరగా దూరం, ఆకలి నదికి స్వరం, గొంతు గరణానికి బీజం సార్. డబ్బు 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 అంటే ఇందులో ఏంటంటే మేడం, అంటే ఎప్పుడు డైలాగ్ చెప్పడం వల్లే కానీ డైలాగ్లో నేను ఎప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. ఇప్పుడు ఇవ్వాలనుకుంటున్నాను. మీరు రీసెంట్గా చూస్తుండొచ్చు, యాజ్ ఏ ఫీమేల్ యూ కెన్ అండర్స్టాండ్ ఫీమేల్ హార్ట్. మనిషి ఒక అక్క చెల్లె అని ఉంటుంది. దిశాది కానీ, రేప్ సీన్లు కానీ, కామం కోసం వస్త్రాలని చెంపుకునే కామ క్రోధులు. అంటే అమ్మాయి మంచి బట్టలు వేసుకోగానే బాగుంది అంటే అయిపోయిందా లైఫ్? అమ్మాయి మంచి బట్టలు వేసుకోవద్దా? దానికోసం ఒకటి అనుకుని డబ్బు. చీర కట్టుకోవాలండి అమ్మాయిలంటే, అంటే చీరగా చుడిదారే వేసుకోవాలి, చీరలే కట్టుకోవాలి. మీరు ఏం మాట్లాడుతున్నారండి? అదే అండి, ఏంటి ఎందుకు? ఇప్పుడు మన ఇంట్లో ఆడపిల్లలు ఉంటారండి. నేను అనేది ఏంటంటే వస్త్రాలను చెంపుకునే కామ క్రోధులం అవుతున్నాం అంటే అది ఏంటండి? మన రీసెంట్గా పోరలు 16-17 ఏళ్ళు లేరు. ఏంటి అది? అలా కడుపుకోత, తల్లి కడుపుకోత, అదొకటి. అంటే కొన్ని దృష్టిలో పెట్టుకున్న డబ్బు రిలేషన్షిప్ అండి. ఒక అన్న తమ్ముడు డబ్బు గురించి ఒకటి, సొసైటీలో డబ్బు గురించి అది అనుకోని రాసి. అంటే ఇప్పుడు ఇంకోటండి, డబ్బున్నోడికి అనుకోండి, నేను డైలాగ్ చెప్పా, నడకలు రాకున్నా రెక్కలు అందిస్తాడు. అంటే ఒక హ్యాండిక్యాప్ ఉండి వాడు ఒక కోటేశ్వరు ఉండి అనుకోండి, మనకు చెప్తాడు, బాబు పోమ్మా బ్యాగ్ తీసుకొని రా, ఈడు నా బ్యాగ్ తీసుకొని అంటాడు, ఒక కట్టిస్తా బ్యాగ్. నడకలు రాకున్నా రెక్కలు అందిస్తాడు, మాటలు రాకున్నా దాసోహం చెప్తాడు. మూగోడు ఉన్న వాడి దగ్గర డబ్బు ఉండి మూగోడు ఉన్న దాసోహం అంటే తెలుసు కదా, మనం ఊర కథ బాబా మాట్లాడిస్తాం. అంటే అదే అండి విలువ. సో అలా అనుకున్నాను. దీంట్లో ఏదైనా లైన్ తప్పు అని ఉంటే సారీ, ముందే మీడియాకి సారీ. అలా అని కాదంటే ఎక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, అంటే ఎంత లైఫ్ ఎక్స్పీరియన్సెస్ని బట్టి వస్తాయి అవి, డెప్త్ ఉన్నవన్నీ కూడా ఇలాంటివి. ఈ డైలాగ్కి నా ఫ్రెండ్ హెల్ప్ చేశానండి, రోహిత్ రాజ్ అని. అంటే వాడికి ఏంటంటే చెప్పాడు, వాడు ఒక 2-3 కాన్సెప్ట్ చెప్పాడు. నేను ఈ దిశాది యాడ్ చేయమని చెప్పాను, అండ్ ఫైనాన్షియల్ యాడ్ చేయమని చెప్పాను. కొన్ని రాశాడు వాడు, ఇది యాడ్ చేద్దాము. నన్ను ఎంతసేపు విలన్గా అనుకుంటారు, మనకంటూ ఒక సాఫ్ట్ సోల్ ఉండాలి, చూపించాలి, అది నేను చెప్తేనే బాగుండాలని కూడా చెప్పాడు వాడు. ఈ డైలాగ్ కూడా నేను నైట్ 9 midnight ప్రాక్టీస్ చేశాను. సో కొన్ని అనుకున్నాను, చెప్పాను. అంటే ఇందులో కూడా ఏమైనా మిస్టేక్స్ ఉంటే రియలీ ఐఎమ్ సారీ. ఎవరిని దృష్టిలో పెట్టుకొని చెప్పట్లేదు, సొసైటీకి చెప్పాలని చెప్తున్నాను అంతే. సో ప్రజెంట్ వచ్చేసి సీరియల్స్లో ప్రేమ్ నగర్ ఒకటే చేస్తున్నారు కదా? ప్రేమ్ నగర్ త్రినేని ఒకటి కమిట్ అయ్యానండి. మన జీ తెలుగు త్రినేని వస్తుంది కదండి, అది కమిట్ అయ్యాను. సో ప్రజెంట్ వచ్చేసి ప్రేమ్ నగర్ చేస్తున్నారు కదా, దాంట్లో వచ్చేసి ఇది గ్రేట్ యాక్ట్రెస్ వాణిశ్రీ గారు. అవునండి. సో ఆవిడతో చేశారా అండి మీ కాంబినేషన్? లేదండి, అవకాశం దొరకలేదు. మేడం ట్రాక్, అమ్మగారు ట్రాక్ అయిపోయిన తర్వాత మా ట్రాక్ స్టార్ట్ అయింది. సో చేసే అదృష్టం అంటే నేను అదృష్టంగానే భావిస్తాను, ఎందుకంటే అంత పెద్ద ఆవిడ మా సీరియల్ చేసిన దాంట్లో మేము చేస్తున్నాం కాబట్టి డెఫినెట్లీ. ఎందుకు ఆవిడంటే అమ్మమ్మలు వాళ్ళు కదా ఫ్యాన్స్, వాళ్ళ దాంట్లో మేము చేస్తున్నాం అంటే గ్రేటే కదా. సో మీ క్యారెక్టర్ గురించి చెప్పండి. నేను విన్నాను జయలలిత గారు ఉన్నారు కదా, ఆవిడకు సంబంధించిన స్టోరీ లైన్ అనేది దీంట్లో ఉందని విన్నాను. చూస్తే కూడా నాకు కొంచెం అనిపించింది, మీరు మినిస్టర్గా రావడానికి కూడా రీజన్ నాకు అర్థమైంది. అవునవునండి, నిజమే. నా క్యారెక్టర్ అంటే ఒక మినిస్టర్ అండ్ ఒక మంచి ఫ్రెండ్షిప్ ఉన్న స్టోరీ అండి అది. నేను మా కో ఆర్టిస్ట్ బర్నీ అనే చేస్తున్నాడు. బర్నీ గారితో ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. అందులో నాకు కొడుకుంటాడు, వాళ్ళ కూతుర్ని లవ్ చేస్తాడు. మంచి క్యారెక్టర్ అండి అది, మినిస్టర్ రోలు. సో ఫ్యూచర్లో ఎప్పుడైనా కూడా సాఫ్ట్ రోల్స్ చేయాలంటే, మీరు అన్నారు కదా ఒక కూతురి ప్రేమ, తండ్రి కూతుర్ల ప్రేమ అనుబంధం కూడా చూపించాను, ఏడిపించాను అనేసి, ఫ్యూచర్లో అలాంటి క్యారెక్టర్స్ చేయాలని డ్రీమ్ ఏదైనా ఉందా? చాలా ఉంది అండి. నాకు ప్రకాష్ రాజ్ గారిలా చేయాలని చాలా ఇష్టం అండి. ఓకే, ఇటు నెగిటివ్ అటు పాజిటివ్, ఒక మంచి తండ్రిలా భర్త, సూపర్. అలాంటి క్యారెక్టర్స్ ప్రకాష్ రాజ్ గారిని ఎక్కువ ఇన్వాల్వ్ అవుతూ ఉంటాను. అంటే ఆయన చేసినలా చేయను, కానీ ఆయన చేసిన క్యారెక్టర్స్ ఇలా చేస్తే ఏంటండి, ఆయన
తండ్రి అని ఫ్యాక్షనిస్ట్ కానీ అంతఃపురం ప్రకాష్ రాజ్ని చూసారుగా, పరుగులో తండ్రిని చూసారుగా ప్రకాష్ రాజ్, బా పోలికే ఉండదు అసలు ఒక క్రేజీ. ఆయనలాగా ఆయన ఒకటి నేను ఎక్కువ ఇన్స్పిరేషన్ తీసుకుని ఆయన ఒక సత్యప్రకాష్ అండి, విలన్ సత్యప్రకాష్. సో ఆయనలా చేయాలని మనం అప్పుడప్పుడు అంటుంటారు లేండి మనం ఇచ్చే ఎక్స్ప్రెషన్స్కి చాలా చేస్తున్నామని. చాలా మా రోజు భోజనం చేయను ఇంకా. అంటే మేబీ మీ ప్యాషన్ బాగా యాక్టింగ్ అంటే చాలా ప్యాషన్ ఉన్నట్టుంది. ఒక్కసారి మీరు అన్నట్లుగా ఒక్కసారి సీరియస్గా అండి ఇప్పటికైనా ఒక్క సినిమా అండి 2 సీన్లు చాలు. అంటే ఎందుకు ఇంత కసిగా అంటున్నానంటే నేను చేసిన సినిమాలు బయటికి రాక అండి. నేను చేసిన సినిమాలు అండి అంటే ఒక సినిమా చేశాను, అందులో ఒక మొత్తం సినిమా చేసాం బయటికి రావట్లేదు, అందులో ఒక క్యారెక్టర్ చేశానండి. నా క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే ఒక పొగరబోతు, పీక్స్ పొగరబోతు. కార్ వచ్చి ఆగి నేను ఇంట్లోకి వచ్చినా కానీ ఇంట్లో గడప లోపల కాలు పెట్టేసరికి నాకు స్మెల్ వచ్చేస్తుంది ఏదో చెడు జరిగింది ఇంట్లో అని. క్యారెక్టర్ ఏంటంటే తల్లి ఇటు కూర్చుంటుంది, తండ్రి అటు కూర్చుంటాడు. తండ్రి ఎంత పిచ్చి అంటే నాకు తండ్రి కోసం తల్లిని చంపేస్తాను నేను. అంటే ఏంటి నాన్న అంటే అమ్మ నాన్నని అంటుంది. నాన్న రెస్పాన్స్ ఉండదు. ఏంటి నాన్న చెప్పు అంటే అమ్మ అంటూ ఉంటుంది, మీ అయ్య ఒక ముండతోని తిట్లు తిట్టించుకొని వచ్చాడు అని ఇంత మాస్గా రగ్గడ్గా ఉంటుందండి. సారీ అండి నేను క్యారెక్టరైజ్ చేసి చెప్తున్నాను అంతే అండి. అనండి ఇక్కడ వినను నేను, ఇక్కడ ఏంటి నాన్న చెప్పున్నాను ఇంకా తిడుతూ ఉంటుంది నాన్నని. గంది సమ్మని కాల్ చేయడం. వెళ్ళేసి నేను వెళ్ళి అమ్మ లే అమ్మ తప్పైపోయింది, లే అమ్మ లే అని చెప్పి మళ్ళీ ఒకటి నా అయ్యని ఎందుకు తిట్టావని కొడతాడు తప్పితే ఆమెకేమో అయిందని కొట్టాను. మళ్ళీ ఎందుకు తిడుతున్నావు లేచి చెప్పు నాకు, మళ్ళీ కొట్టి మళ్ళీ సారీ అమ్మ గిఫ్ట్ తెచ్చాను శారీ కట్టుకుని రా అమ్మ ఫంక్షన్కి వెళ్దాం ప్లీజ్ అమ్మ లే అమ్మ లేచి మళ్ళీ నాన్న కాలర్ పట్టుకోవడం, నాన్న కాలర్ పట్టు నీకోసమే అమ్మని చెప్పా కానీ నువ్వే నాకు కింగువి. అంటే అట్లాంటి సీన్స్ చేసి అది బయటికి రావాలండి, బయటికి వస్తుంది. అంటే ఇంత కసితో ఉన్నాను. అందుకే ఒక్క సినిమా 2 సీన్లను ఎందుకు అంటున్నాను, ఐ కెన్ ప్రూవ్ మై సెల్ఫ్. ఇప్పుడు ఉన్నాడు వచ్చేవాడు ఏదో ఇంకా మంచి ఆప్షన్, ఇంకేదో మంచి ఆపర్చునిటీ ఉందేమో మీకు, చూద్దాం. లెట్స్ వెయిట్. సో ఆన్ స్క్రీన్ అలాంటివి చేశారు కదా, ఆఫ్ స్క్రీన్ గురించి మనం మాట్లాడదాం. ఎవరు మీకు ఫేవరెట్ అంటే మామ్ డాడ్? అమ్మనా అమ్మ కొడుకు బాగా గారాబం చేశారా మిమ్మల్ని? బాగా జనరల్గా కొంతమంది అంటుంటారు అబ్బాయిలు మా డాడీ నాకు కింగ్. స్టేటస్లో కూడా చాలా మందికి చూస్తుంటాను, యు ఆర్ మై సంథింగ్. అమ్మ నాన్న ఇద్దరు అంటే నాన్న మీకు తక్కువ అడిగేసరికి అమ్మ ఎందుకు అన్నానంటే ఏదున్నా అమ్మతో షేర్ చేసుకున్నాను. ఎందుకంటే ఇంత ఏజ్ వచ్చిన తర్వాత కూడా నేను నాన్నని సూటిగా 3 seconds చూడలేమండి ఇప్పటికి. మా అన్న అయినా నేనైనా భయం రెస్పెక్ట్ చూడలేను. అది మంచి విషయం అయినా కూడా ఏదైనా పాజిటివ్ షేర్ చేసుకుందామన్నా చూడలేను. అది డిసిప్లిన్ అనుకోవచ్చు, భయం అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. కాబట్టి ఏదైనా అమ్మకి షేర్ చేయండి. ఇప్పుడు నేను ఫుట్బాల్ సర్టిఫికేట్ మొన్న ఇప్పుడు రీసెంట్గా అవార్డ్స్ వచ్చాయి, అది తీసుకుని వచ్చి అమ్మకి ఇస్తే అమ్మ అక్కడికి. అందుకని అమ్మ ఏదైనా అమ్మకి చెప్తే నాన్నకి వరకు వెళ్తున్నాను అనమాట. సో శ్రీకాంత్ ప్రొడక్షన్లో మనం చూస్తే చాలా మంది కపుల్స్గా అయిపోయారు, లవ్ మ్యారేజ్, లవ్ క్రషెస్. మరి చందు గారి పరిస్థితి ఏంటి? అంటే కాదు, నేను క్వశ్చన్ చెప్తుంటేనే మనకు అలాంటి ఇండస్ట్రీ ట్రాక్లు ఇండస్ట్రీలో లేరండి, అవన్నీ ఏం లేదండి. ఇండస్ట్రీలో లేరట, ఓకే. బయట కూడా లేరండి. ఎందుకు మీరు పాజులు క్వశ్చన్ మార్కులు ఎందుకు వేస్తున్నారు? అయ్యో మీరు మొహమాట పడుతున్నారేమో, అలా లాగిస్తున్నారు. ఇండస్ట్రీలో ఎవరు లేరు, బయట ఎవరు లేరు. ఐఎమ్ నాట్ ఎ లవర్ బాయ్, ఐఎమ్ నాట్ ఎ ఫ్లటర్, ఓకే, ఐఎమ్ ఎ గుడ్ బాయ్. వేసుకోవాలి మీరే, ఐఎమ్ ఎ గుడ్ బాయ్. అలాంటి అంటే లవ్ ట్రాక్లు ఉన్న వాళ్ళు, లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు, లవ్లు ఉన్నోళ్ళు అందరు బ్యాడ్ అన్నట్ట అండి? బ్యాడ్ వాళ్ళు అంటే డైవర్ట్ ఎందుకు అవ్వాలండి? ఇప్పుడున్న స్ట్రగుల్స్ చెప్పాను, మళ్ళీ అదొక ట్రాక్ ఒకటి ఎందుకు? వాళ్ళు వచ్చిన అమ్మాయి మళ్ళీ ఒకటి అనడం, ఈ సీరియల్ చేస్తున్నావు, ఆ సీరియల్ చేయట్లేదు, మూవీ చేయట్లేదు, ఇది చేయట్లేదు, అది చేయలేదు, అదంతా వద్దనేసి. ఇప్పుడు మీకెవరు ప్రపోజ్ చేయలేదా ఇప్పటి వరకు? ఏమో అండి, తెలీదండి. అంటే మీకు ప్రపోజ్ చేస్తే మీకే కదండి డైరెక్ట్ ప్రపోజ్ చేసేది. తెలియదు అన్నందుకు మీరు ఒక పులి స్టాప్ పెట్టేసి వేరే క్వశ్చన్కి వెళ్ళిపోవచ్చు కదండి. తెలీదు అని అంటే చేశారని నేను అనుకుంటా. పులి స్టాప్ ఎందుకు పెడతా? నేను పెట్టనుగా, నేను అంత మంచిదాన్ని కాదుగా. ఏమండి చేశారో చేయలేదో మర్చిపోయాను, కొంచెం మతి మరుపు. జనరల్గా అమ్మాయిలు చెప్పడానికి మొహమాట పడుతుంటారు, సిగ్గుపడుతుంటారు, తడబడి. అబ్బాయిలు అయితే బాగా చెప్తూ ఉంటారు. మీరేమో అసలు చేయలేదు. అమ్మయ్య, ఓకే, ఇప్పుడు ఓకే, హ్యాపీ. నాకు పక్కా ఇటో అటో ఉండాలి, మరి గోడ మీద కాకుండా. సిగ్గుపడుతూ చేయలేదు.
ఏదైనా మర్చిపోయి చేసిన వాళ్ళు చూసుకుంటే అమ్మ వీడు ఏదో నన్ను గుర్తుపెట్టుకున్నట్టు సిగ్గుపడుతున్నారులే అనుకుంటారులే. మళ్ళీ ఇదొకటి ఎందుకంటే మీరు అలా క్లియర్గా ఉంటారు. లేదండి, లవ్ గురించి కాదండి, ఇంకేదైనా చెప్పండి. ఇంకేదైనా సరే, పెళ్లి గురించి అడుగుతా అయితే. కాదండి, వేరేది మాట్లాడుకుందామండి, లవ్ పెళ్ళిళ్ళు కాకుండా. సరే, అంటే పర్సనల్ లైఫ్ గురించి ఏమొద్దండి, మీ ఫ్యాన్స్ ఫాలోవర్స్ ఫోటోలు దిగడానికి భయపడుతున్నారండి. పర్సనల్ ఫ్యామిలీ చెప్పాను కదండి, మంచి అబ్బాయిని అని చెప్పాను. అంటే నాకు నేను సర్టిఫికేట్ ఇవ్వడం కాదు కానీ ఉన్నది చెప్పాను. సరే, మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ యాక్టింగ్ వైజ్గా మీరు మర్చిపోలేని కాంప్లిమెంట్ ఒకటి ఉంటుంది, ఎంత ప్యాషనేటెడ్గా మీరు యాక్టింగ్ చేస్తుంటారు. చెప్పాను కదండి, బెస్ట్ కాంప్లిమెంట్ విలన్గా ప్రూవ్ చేసుకున్నాను. విలన్గా ప్రూవ్ చేసుకుంది నాకెలా తెలిసిందంటే ఫంక్షన్కి ఆపేశారు కదా నన్ను. ఎందుకు ఆపారంటే అది బెస్ట్ కాంప్లిమెంట్ కింద కూడా తీసుకోవచ్చు. సీరియస్గా. సో ఓకే, ఫ్యూచర్లో ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలని డ్రీమ్, అంటే అదర్ దెన్ ఈ సాఫ్ట్ క్యారెక్టర్స్ ఇలాంటివి కాకుండా ఎవరు మీకు ఇన్స్పిరేషన్, లైక్ బిగ్ స్క్రీన్ పైన కూడా నెగిటివ్ షేడ్స్ చేసేవాళ్ళు? ప్రకాష్ రాజ్ సార్ ఒకటి, ఇప్పుడు సంపత్ రాజ్ ఒకటి. లుక్స్ వైజ్ అయితే జయపతి బాబన్న సూపర్, ప్రకాష్ రాజ్ సార్, సంపత్ రాజ్. సో ఎక్స్ట్రీమ్లీ అందరికీ హార్ట్ ఫేవరెట్ అయిన విలన్స్ ముగ్గురు, యాక్చువల్గా ముగ్గురు. నేను ఇప్పటివరకు, సారీ టు ఇంటరప్ట్, ఒక క్వశ్చన్ మీరు ఇప్పటివరకు అడిగారు, దానికి ఆన్సర్ ఇవ్వలేకపోయాను. ఇవ్వాలనిపిస్తుంది, అందుకే నేను డైవర్ట్ అవుతున్నాను. ఇండస్ట్రీలో స్ట్రగుల్స్ అనేది అన్నారు కదా, ఎందుకు ఇంత ఇష్టం యాక్టింగ్ అని అన్నారు కదా, ఒక పాయింట్ చెప్తానండి. ఇంట్లో డెడ్ బాడీ పెట్టుకొని కూడా షూటింగ్కి వెళ్ళానండి నేను. మీరా? అంటే యాక్చువల్గా రేపు 26th షూటింగ్ ఉంది చెప్పారు, పక్కగా వాళ్ళు ప్లాన్ వేసుకున్నారు, అంతా ఓకే. 25th నైట్ 9 o'clock మా బాబాయ్ చనిపోయారు. బాబాయ్ అంటే ఎవరో బాబాయ్ కాదు, మేము ఒకే ఫ్యామిలీ, ఒకే ఇంట్లో ఉంటాం, ఫ్లోర్ ఒకే డాడీ వాళ్ళ తమ్ముడు బాబాయ్ చనిపోయారు. సార్ ఇమీడియట్ చెప్పకుండా మా కజిన్తో చెప్పించా, సార్కి ఫోన్ చేసి ఇమీడియట్ చెప్పి ఇది పరిస్థితి. వాళ్ళు మార్చుకుంటారు కదా, ఏదైనా ట్రాక్ మార్చుకుంటారు, లొకేషన్ మార్చుకుంటారు, ఆ మెయిన్ క్యారెక్టరు చెప్పారు. అది ఇంకా వాళ్ళు ఇమీడియట్ రెస్పాండ్ అవ్వక నాకు మార్నింగ్ డైరెక్ట్ ప్రొడ్యూసర్ గారు చేశారు ఫోన్, ఇది పరిస్థితి అమ్మా, నువ్వు ఉండాలమ్మా అంటాడు. సిచ్యువేషన్ చెప్పిన తర్వాత కూడా సరే సిచ్యువేషన్ చెప్పారు, ఓకే. చెప్పడం కూడా ఏంటంటే డైరెక్ట్గా నాతో చెప్పు, అయ్యాని ప్లీజ్ అమ్మా నీ ట్రాక్ లేకుంటే వర్క్ ఉండదు, నువ్వు రా అమ్మా చేసుకో అమ్మా. డైరెక్ట్గా నాకు చెప్పకుండా హీరో డేట్ ఇచ్చాడమ్మా ఈరోజు, ప్లీజ్ మళ్ళీ అయినా డేట్ దొరకదు. నువ్వు డైరెక్ట్ నన్ను అడుగు, వార్నింగ్ ఎందుకు ఇచ్చావు, రాలేదు, XYZ చచ్చిపోయారు బతికారు పక్కన పెట్టు, రా అంటే నేను చెప్పేవాడిని. హీరో డేట్ ఇచ్చాడు, హీరో డేట్ ఇస్తే నేను రావడం ఏంది, నేను ఎల్లుండి డేట్ ఇస్తా, హీరోని పిలుచుకోండి. కానీ అది కాదండి, అది కూడా మనోళ్ళు అర్థం చేసుకోలేని పరిస్థితి. అయినా వెళ్ళానండి నేను, నన్ను ఎప్పుడు సరే వెళ్ళాను, పరిస్థితి అది కదా. వెళ్ళగానే వర్క్ ఎవరు పెట్టాలి, పరిస్థితి వచ్చాడు అబ్బాయి, చేయొచ్చు కదా వర్క్ మన పైన, చెయ్యరు, చేస్తున్నారు, మాస్టర్లు అయిపోయాయి, అన్నీ అయిపోయాయి, క్లోజులు అయిపోతున్నాయి. క్లోజులు ఎవరు పెట్టాలి, అబ్బాయిని పంపించాలి కదా. మళ్ళీ హీరోయిన్ క్లోజులు, హీరో క్లోజులు, ఆన్సర్ ఏంటి, ట్యాన్ అయిపోతుంది కదా నెక్స్ట్ సీన్కి. అంటే మానవత్వం ఒకటి ఉంటుందండి బాడీకి, మనిషి. నన్ను ఎప్పుడు పంపించారు తెలుసండి, షూటింగ్ అయిపోయింది, మన తెలుగు సాంప్రదాయం అందరి ఇంట్లో జరిగేదే, అందరు ఫ్యామిలీ మెంబర్స్ ఇట్లా చనిపోయిన పెడతారు కదా, లాస్ట్ నేనండి ఆ మూమెంట్కి వెళ్ళా. అమ్మా అంటే ఒక చెప్పాలనుకుంటున్నాను కానీ ఎందుకు మనం ఎమోషన్ అయ్యి ఏదో చెప్పాలి అని కానీ, ఇంకా సరే ఎప్పటికైనా చెప్పాల్సింది, చెప్తే కదా తెలుస్తుంది అంటే మా స్ట్రగుల్స్ ఏంటి అనేది. సో అది అంటే ఇంట్లో డెడ్ బాడీ పెట్టుకొని కూడా షూటింగ్కి వెళ్ళిన రోజులు ఉన్నాయి. అంటే హీరో అంటే ఒక సర్టెన్ క్యారెక్టర్స్ లీడ్స్ అనుకుందాం, హీరో హీరోయిన్ అని పక్కన పెడితే, వాళ్ళకు మిగిలిన ఆర్టిస్టులకు అందరికీ కూడా ఒక వాల్యూ ఉండదా అండి? సీరియల్స్లో కావచ్చు, ఉంటుందండి. ఏంటంటే అది ఎందుకు చావు పుట్టుక అనేది అందరికీ ఈక్వల్ కదండి, దానికి డబ్బు దర్పం దేంతో సంబంధం ఉండదు కదా. అదే అంటున్నాను కదా, మీరు అన్నారు కదా గట్టిగా పేమెంట్ అడిగితే ఇస్తారో ఇవ్వరు, గట్టిగా అడగలేని పేమెంట్ అని. కొన్ని అంతే అండి, ఇది కూడా ఒక పాయింటే. సార్ ఏంటి సార్ అన్నాం అనుకో, నెక్స్ట్ ఉంటామో ఉండమో, నెక్స్ట్ ఆపర్చునిటీస్ ఎందుకు గట్టిగా మాట్లాడుతున్నాడు, ఆ భయంతో పనిచేస్తున్నారు కొందరు ఆర్టిస్టులు. నువ్వెంత నాకేమి అనుకుంటే వేరు, కొందరు భయంతో ఎందుకు పనిచేస్తున్నారంటే మనం ఉండాలి ఇండస్ట్రీలో.
కానీ జనరల్గా చూసే వాళ్ళకి ఏంటంటే ఆన్ స్క్రీన్ కనిపించే వాళ్ళు, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు, రంగుల ప్రపంచం వాళ్ళకి ఏం తక్కువ అనుకుంటారు. అఫ్ కోర్స్ నేమ్ ఫేమ్ ఉండొచ్చు, డబ్బులు కూడా సంపాదించవచ్చు, కానీ దాని వెనకాల ఎంత కష్టపడతారు, ఎన్ని బాధలు ఉంటాయనేది చాలా తక్కువ మందికి తెలుసు. ఇలాంటి ఇన్సిడెంట్ మీరు ఒక్కటి చెప్పారు, బట్ నాకు కూడా ఇంకొక ఇన్సిడెంట్ తెలుసు మీ లైఫ్లో. ఎప్పుడో మీ మదర్ అండ్ మీ బ్రదర్ ట్రావెల్ చేస్తుంటే ఎక్కడికో వెళ్ళొస్తుంటే యాక్సిడెంట్ జరిగి మీ షూట్లో ఉన్నారని విన్నాను. అది ఏంటంటే రీసెంట్ అంటే ఒక స్వాతి చినుకులు సీరియల్ చేసేటప్పుడు ఏంటంటే అది ఒక 4 days పెద్ద సీక్వెన్స్ అండి. అది షూటింగ్ సెట్ వేశారు, భారీ సెట్ వేశారు ప్రొడ్యూసర్ గారు, పెళ్లి సీక్వెన్స్. అది లాస్ట్ డే షూట్. అది అంటే ఇంకా ఈరోజు చేస్తే షెడ్యూల్ ప్యాకప్ సీన్స్ ఫుల్ ఫ్లెజ్గా కంప్లీట్ అయినట్టు ఉంటుంది మనకి వర్క్. అది చాలా ఎమోషన్స్ అండి. అది 6 to 6, ఈవినింగ్ 6 to మార్నింగ్ 6. అది 6 o'clock అంటే నేను ఆల్రెడీ 5:15, 5:30కి సికింద్రాబాద్ కదండి నేను ట్రావెల్ చేసేసరికి చిలుకూరు లొకేషన్. ఆల్రెడీ కొంచెమే వెళ్ళా, ఒక 5 minutes ట్రావెల్ అయ్యాను. కాల్ వచ్చింది. ఆ రోజు ఏంటంటే అమ్మ ఇంకా అన్నయ్య ఇంకో 4-5 daysలో రాఖీ పండుగ ఉందంటే చెల్లికి మన సాంప్రదాయం బట్టి ఏదో అంటారు కదా, శారీ ఏదో అది ఇచ్చేసి అమ్మ పండగకి రా అని ఏదో రాఖీయో ఏదో వేరే ఫెస్టివల్ వెళ్ళేటప్పటికి ఇంకే చెల్లె వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళేటప్పుడే అన్నవాళ్ళు ఆ కార్ నా దగ్గర ఉంది, అన్నవాళ్ళు బుల్లెట్ వెహికల్ కానీ వెళ్ళారు. ఏదో కుక్కట్టం వచ్చింది అని చెప్పి పడిపోతే అది అన్నయ్యకేమో లెగ్ ఫ్రాక్చర్ అయింది, లెఫ్ట్ లెగ్. అమ్మకి రైట్ షోల్డర్ ఫ్రాక్చర్ అయింది. అక్కడ బాధాకరం ఏంటంటే అమ్మ వాళ్ళు పడిన లొకేషన్లో అంబులెన్స్కు టైం పడుతుంది, దగ్గరకు వచ్చి మాట్లాడే వాళ్ళు లేరు. అంటే ఇదంతా మనకేంటంటే వచ్చిన తర్వాత తెలిసింది. అయితే వెళ్ళి నేను ట్రావెల్ అవుతున్నా, ఫోన్ వచ్చింది, అరే ఇలా యాక్సిడెంట్ అయింది. అన్నయ్య ఏడ్చుకుంటూ మాట్లాడారు, అరే ఇట్లా కాళ్ళు ఇరిగింది. ఇంకా అసలు మనకి ఏం అర్థం కాలే, బ్లాంక్ ఏంటి అని. ఇక్కడ ఉన్నారంటే ఆల్రెడీ వస్తున్నాం అన్నారు. అప్పటివరకు బావ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. ఇంకా కొద్ది దూరంలో బావ వాళ్ళ ఇల్లు, చెల్లె వాళ్ళ ఇల్లు. ఫోన్ వచ్చేసి బావ అన్నాడు, అరే నేను తీసుకొస్తున్నాను. ఉప్పల్ ట్రాఫిక్, సాయంత్రం 5:30 ట్రాఫిక్, భయం వేస్తుంది, ఏడవాలనిపిస్తుంది, భయం వేస్తుంది, ఏం అర్థం కావట్లేదు. అంటే అప్పుడు అనిపించిందండి నా లైఫ్లో నా కుటుంబానికి మాకు కూడా ఒక అంబులెన్స్ అనేది ఉందా, అంటే మేము అంబులెన్స్లో ఎక్కుతామని కోరుకోవద్దు ఎవరికి, అంటే నా కుటుంబం కూడా ఎక్కిందా అంబులెన్స్లో అనుకున్నాను. వచ్చారు. నేను ఆల్రెడీ ఇంకా నాదేమో కారులో ఏమనుకోతాం, ఏ గల్లీలలో తిరుగుతాం కదా, ఇదే నాది ఒక ట్రాఫిక్ జామ్ అయింది అనుకో, నేను ఎటని పోయాను. హాఫ్ వేలో మళ్ళీ వచ్చేసాను. ఏ అంబులెన్స్ కడితే అండి సీరియస్గా ఆ రూట్లో ఏ అంబులెన్స్ అని చప్పుడు వస్తే ముంగడు వెళ్ళి జరుపుతూ ఉన్నాను. కొందరిని అయితే కొట్టానండి సీరియస్లీ, నూకేసి బండి జరగండి అనేది అంబులెన్స్ వచ్చింది, అలా ఇంటికి వచ్చిందండి. ఇంకా అర్థం కాలేదు. ఇంకా నేను ఒక చంటి పిల్లని అయిపోయా. ఇద్దరిని చూసేసరికి ఏడ్చుకుంటూ నడు. నాకు క్రిటికల్ సీజన్ అంటే 2 బెడ్లు, ఇటు వెళ్ళాలా అమ్మ అయిపోయిందా, ఇటు వెళ్ళాలా అన్నయ్య, ఇది ఇటు తిరిగి ఏం అర్థం కావట్లేదు. అమ్మది డాక్టర్ రాశాడు, అమ్మ డయాబెటిక్ కదా, రాసుకొని MRI టెస్ట్. ఈ టెస్ట్ అయితే సార్ ఇది రెడీ అవుతుంది, ఈ టెస్ట్ తీసుకొని వెళ్ళి ఆ రిపోర్ట్ వచ్చిందా, ఈ రిపోర్ట్ వచ్చింది. ఆ పరిస్థితిలో షూటింగ్ కాల్ కూడా కంటిన్యూ అవుతుంది. నాకు అన్న ఏమనుకోకండి అన్న అంటే అక్కడ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఫ్రెండ్లీగా ఉండి రాజు అన్న ఏమనుకోకన్నా ఏంటి పరిస్థితి అమ్మ బాగుందా అంతే తప్పితే, అంటే నా వర్షన్లో అర్థమవుతుంది నేను రావాలి అంటే ఉండాల్సిన, డైరెక్ట్గా చెప్పలేరు వాళ్ళ పెయిన్. ఫ్రాంక్గా చెప్పాలంటే అక్కడ నేను ఉండాల్సిన సిచ్యువేషన్ అండి అది. అంటే అదేంటంటే నేను స్వాతి చినుకులో నేను చేసిన క్యారెక్టర్ నా కూతురు పెళ్ళి, అది ఇమోషన్ బాండింగ్ సీన్స్ అన్నీ ఉన్నాయి, నేను ఉండాలి. అన్న ఏంటన్న పరిస్థితి అన్న ఏం చెప్పలేను అన్న. 9:30కి నేను ఫోన్ తీసుకున్నాను, అన్న కొద్ది ఒక 1/2 hour ఆగన్నా, ఎలాగో మార్నింగ్ 6 వరకు కదా, ఒక కొద్ది 1/2 hour ఆగన్నా నేను వస్తుండే రాని పరిస్థితి చెప్పిన తర్వాత అమ్మకి డాక్టర్ చెప్పాడు, బాబు అమ్మకి డయాబెటిక్ కదా, రేపు చేద్దాము, రేపు లేకుంటే ఎల్లుండి చేద్దాము, సెట్ అవ్వాలి బాడీ. అన్నయ్య కూడా ఇమీడియట్ కదా వద్దు, రేపు చేద్దాము. ఓకే రేపు చేద్దాం. అక్కడ వరకు ఒక కన్క్లూజన్ వచ్చింది ఏం చేద్దాము ఏందనేది. ఈ గ్యాప్లో ఏంటంటే మరి ఏంటి షూటింగ్ కాల్ వస్తుంది, దాని గురించి ఏం మాట్లాడాలి, నైట్ ఎవరు స్టే చేయాలి ఆలోచన. డాడీ ఉంటారు, ఇంతున్నా కూడా డాడీ ఉరికినంత మనం ఉరికినంత డాడీ వాళ్ళు ఉరకలేరుగా. సరే ఉంటాడు, ఏంటి ఫుడ్ అయితే ఏం తినరు. అదే నేను షూటింగ్కి ఎలా వెళ్ళానంటే అమ్మ వాళ్ళకి అనస్థీసియా ఇస్తాం కదా, అనస్థీసియా ఎన్ని అవర్స్ ఉంటుంది, 4-5 hours ఉంటుంది. అనస్థీసియా ఇచ్చిన ఒక 15-20 minutes తర్వాత వెళ్ళి షూటింగ్ చేసుకొని మళ్ళీ వచ్చానండి. అంటే దీన్ని బట్టి ఏంటంటే షూటింగ్ ఎంత పిచ్చి, ఎదగాలనే ఒక కసి. అంటే అదేంటి ఒకటి ఒక ఇన్సిడెంట్, ఒకటి బాబాయ్ చనిపోతే అయినా కూడా వెళ్ళాను అంటే జస్ట్ వెయిటింగ్.
బట్ ఏదైనా కూడా నో పెయిన్ నో గెయిన్ అంటారు కదా, మనకు ప్యాషన్ ఒకటి ఉంటే సరిపోదు, అన్నిటినీ బ్యాలెన్స్ చేయాలి, ఫ్యామిలీని, అలాగే మన కెరియర్ని, అలాగే మన ఫిజిక్ని, మన మైండ్ హెల్తీగా ఉండాలి. మీరు చెప్పినట్టు ఈ రిలేషన్ ఆ రిలేషన్ ఇది అది అది అనుకుంటూ కూర్చుంటే ఎటో మైండ్ డైవర్ట్ అయిపోతుంది. సో ఇదే విషయంలో ఇంకొకటి అడగాలనుకుంటున్నాను, సోషల్ మీడియాలో ఎంతవరకు యాక్టివ్గా ఉంటారు? సోషల్ మీడియాపై మీకున్న ఒపీనియన్ ఏంటి? సోషల్ మీడియాలో నేను ఎక్కువ యాక్టివ్ ఉండను, బట్ సోషల్ మీడియా నుంచి నాకు మంచి జరిగింది. ఎందుకంటే నా ఫొటోస్ నేను ఎక్కువ పోస్టింగ్స్ తక్కువ, అంత యాక్టివ్గా ఉండను. ఎందుకంటే కొన్నిసార్లు అంటే ఉండేవాడిని అంటే ఇండస్ట్రీకి స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఆ వేడి ఆ ఊపు ఉండేవాడిని. ఐఎమ్ కమింగ్ ఇన్ సోన్స్ సీరియల్ ప్లీజ్ వాచ్ అలా ఇలా పోస్ట్ చేసేవాడిని. కొంచెం ఒక ఫేమ్ వచ్చిన తర్వాత అకౌంట్ హ్యాక్ అయ్యింది ఒకసారి. హ్యాక్ అయ్యి పిచ్చి పిచ్చి మెసేజెస్, అంటే నాకు మీరు స్టార్టింగ్ ఇంటర్వ్యూ తీసుకునే ముందు కొంచెం ఆలోచించారు వీడు ఎలానో అని, మాట్లాడిన తర్వాత కొంచెం సింక్ అవుతుంది. సో అలా నా ఫ్రెండ్స్ సింక్ అయ్యారు, వాళ్ళకి వెళ్ళాయి మెసేజెస్. అరే అంటే నేను నా ఫ్రెండ్స్ని తక్కువ, లేడీస్తో అయితే అమ్మ అది ఇలా ఏం చందు నీది నుంచి ఏదో మెసేజ్ వచ్చింది పిక్చర్ ఫస్ట్ అది పాస్వర్డ్ చేంజ్ చేసుకో అన్నారే తప్పితే రాంగ్గా తీసుకోలేరు. అమ్మో బాబు వద్దురా అని చెప్పి ఆ ఫేస్బుక్లో ఎక్కువ యాక్టివ్ ఉన్నాను. సో దానివల్ల ప్లస్ ఏమైందంటే నాకు నా ఫొటోస్ చూసి చెన్నై నుంచి కాల్ వచ్చి మన ఖుష్బు గారు ప్రాజెక్ట్ జరుగుతున్నాయి కదా, వాళ్ళ సీరియల్స్కి చేశాను నేను ఫొటోస్ చూసి. ఇప్పుడు ఇంకొకటి ఏదో చేస్తున్నారని విన్నాను, నాగిని 2 అని స్టార్ట్ అయిందండి? లేదండి, మార్చ్ ఏప్రిల్ అవుతుంది. నాకు తెలిసి దాంట్లో ఒక కంప్లీట్ అగోరా గెటప్ లాంటిది, లేకపోతే సోను సూద్ చేశాడు కదా అదే ఆల్మోస్ట్ అలాంటి గెటప్ నేను ఇమాజిన్ చేసేసుకున్నాను ఆల్రెడీ. మీరు ఎలా ఉంటారో పక్కా అగోరా ఎలా ఉంటారు, అలాంటి క్యారెక్టర్ బాగుంటుందండి క్యారెక్టర్. ఓకే. సో ఫిట్నెస్ గురించి ఏం చేస్తారండి? ఫిట్నెస్ గురించి అంటారా, ఫిట్నెస్ వల్లే నేను ఇండస్ట్రీలో ఎంటర్ అయ్యాను. ఫిట్నెస్ ఐ లవ్ జిమ్, సీరియస్ జిమ్. అంటే ఫిట్నెస్ అంటే ఏంటి లేంచండి, నేను మాట్లాడితే నా గురించి మీకు తెలుసు, నా యాటిట్యూడ్ తెలుస్తుంది. ఫిట్నెస్ వల్ల ప్లస్ ఏంటంటే అబ్బాయి ఏమున్నాడు రైడు అని పర్సనాలిటీ బాగుంది, అని డ్రెస్సింగ్ సెన్స్ బాగుంది. జిమ్ చేస్తే అది ప్లస్ అండి. మాట్లాడాలి అన్నారు, ఇప్పుడు మనం జిమ్ చేసి ఫిట్గా ఉంటే మనతో ఫ్రెండ్షిప్ చేసుకోవాలనుకుంటారు కొందరు, వెదర్ గర్ల్ ఆర్ బాయ్ సంథింగ్ ఎక్స్వైజెడ్. అంటే నేను రాంగ్గా అనట్లేదు, భయ్యా హాయ్ భయ్యా అంటే యాటిట్యూడ్ రాదు, కొంచెం భలే బాగున్నావు భయ్యా అని మాట్లాడతారు. ఫిట్నెస్ వల్ల మంచి లుక్స్ కనిపిస్తాయి, అండ్ హెల్త్ వైజ్ కాన్ఫిడెన్స్ అనేది కూడా పెరుగుతుంది, హెల్త్ కూడా హెల్త్ బాగుంటుంది. అండ్ మ్యాక్సిమం అండి నేను ఫిట్నెస్ లవర్స్కి చెప్పాల్సిందంటే, ఫిట్నెస్ చేయాలని ఆశ ఉన్న వాళ్ళకి చెప్పాల్సిందంటే మ్యాక్సిమం స్వెట్ పోతే హెల్తీగా ఉంటాం. సో ఫిట్నెస్ కంపల్సరీ ఉండాలి. యాజ్ ఏ ఆర్టిస్ట్గా కాదు, ఎంప్లాయీస్ అని ఇప్పుడు సాఫ్ట్వేర్ చేసే వాళ్ళకి టైం దొరకదు, కనీసం వీక్లో 2 రోజులు చేయించాలి. మంచి ఐడియా ఇచ్చారు చందు గారు. మరి ఫిట్నెస్తో పాటు మీరు తీసుకునే ఫుడ్? ఐ లవ్ చికెన్ ఎక్కువగా. చికెన్ ఇంకా అందరూ తెలిసిందే. మామూలుగా మీ ఫేవరెట్ ఫుడ్ అంటే ఫిట్నెస్ కోసం తీసుకునే ఫుడ్ వేరు, ఫేవరెట్ ఫుడ్ అనేది ఒకటి ఉంటుంది. అమ్మ చేసింది, అమ్మ చేసిన చేతి వంట ఏదైనా ఓకే అనమాట, బిందాస్. ఓకే. ఫేవరెట్ హాలిడే స్పాట్ అంటే ఎక్కడో ఏదో అని కాదు, ఏది ప్లెజెంట్గా? మీరు అడిగారు కదా, నేను ఏది చెప్పినా నా సర్కిల్కి తెలుసు నా హాలిడే స్పాట్. నేను ఏం చెప్పినా ఆగోయ్ అంటారు. గోవా. ఏం అలానే కాదు, ఆగోయ్. నేను ఇప్పుడు ఏదో చెప్పాను అనుకోండి, తిరుపతి అమ్మా అన్నాను అనుకోండి, వాళ్ళు అక్కడ వేస్తారు నా కమెంట్, చాలు బాబు జీ బట్టి మధ్యలో 2 ఫేస్ పెడతారు. హాలిడే స్పాట్ అంటే ఫ్రెండ్స్తో గోవా, అంటే ఫ్రీక్వెంట్గా మంత్లో ఒక 2 సార్లు, ఒకసారి కూడా. మంత్లో 2 సార్లు ఒకసారి గోవాకి వెళ్తారా? అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే నా టికెట్ అక్కడ ఎయిర్పోర్ట్లో తీసుకుంటాంగా, తీసుకొని అక్కడ మేనేజర్ పరిచయం, భయ్యా ఎందుకు భయ్యా టికెట్ లీఫ్ అనే ఒకటి దొరుకుతుందంట 50 టికెట్లు. అంటే ఇప్పుడు ఈరోజు మనం టికెట్ చూసాను 2000 ఉందనుకోండి, మళ్ళీ రేపు చూస్తే రేపు వెళ్ళాలి గోవా అనుకోండి, అది 6000 ఉంటుంది. ఎందుకు భయ్యా 2000 ఫిక్స్గా మేనేజ్మెంట్ లీఫ్ ఇస్తుందంట, టికెట్ లీఫ్ 50 ఉంటాయి అంతలో, కొనుక్కోరాదు భయ్యా. పాసెస్ ఏవో విన్నా, నీ లీఫ్లు కూడా ఉన్నాయా? అయితే అదేంటి, రేపు గోవా అనుకోండి, ఫోన్ చేసి నంబర్ చెప్పేస్తే చాలంట, ఈ టికెట్ అవైలబిలిటీ మేడం మీకు. అది అక్కడ నుంచి గోవా నుంచి రిటర్న్ రావాలంటే మనము హ్యాంగ్ ఓవర్ సంథింగ్ XYZ పార్టీ అనుకోండి, రావాలనుకుంటే ఫ్లైట్ మిస్ అవుతుందిగా. ఇలా అనుకో, రేపు ఎక్కుతున్నాను ఫ్లైట్ అంటే మన లీవ్ కట్. సో లీవ్ తీసుకోవచ్చు కదా భయ్యా, మీరు ట్రావెల్ చేసి అనుకున్నా. ఈ లెక్కన వారానికి 2 సార్లు కూడా వెళ్ళొచ్చు హాలిడే స్పాట్కి. నేనేదో వెళ్ళమంటే మీరు వెళ్తున్నట్టు మొహమాటం, యాక్టింగ్ మాత్రం లేదండి, మీరు అన్నంత మాత్రం నేను వెళ్తానండి వారానికి. అంటే డేట్స్ కుదరట్లేవండి ఇప్పుడు వెళ్ళామంటే.
కుదిరితే వెళ్తానని ఇక్కడ కూడా మీరు ఏదన్నా దానికి వేరే ఆన్సర్ క్వశ్చన్ నా దగ్గర ఉంటుంది. బట్ గ్రేట్ అండి, నిజంగా ప్యాషన్ ప్లస్ లైఫ్ని బ్యాలెన్స్ చేయడం, ఫ్యామిలీని చూసుకోవడం, ఫ్రెండ్స్ని చూసుకోవడం, కష్టాల్లో ఉన్న వాళ్ళని మీరు చెప్పకుండా అంటే కొంచెం కష్టాల్లో ఉన్న వాళ్ళని మీకు అయినంత చేతనైనంత సహాయం చేయడం. సో లొకేషన్లో ఎప్పుడైనా ఎవరితోనైనా గొడవపడ్డ సందర్భాలు అవి ఏమైనా జరిగాయా మీకు? ఇన్ని సీరియల్స్ చేశారు కదా. గొడవ పడ్డం అయితే ఏం జరగలేదు మేడం. జరిగినా కంట్రోల్ చేసుకున్నా. మేకప్ వేసుకున్నప్పుడు ఓన్లీ ఆ క్యారెక్టర్ మాత్రమే ఉండాలంటారా? మేకప్ తీస్తే వేరే క్యారెక్టర్ వస్తుంది, కానీ మేకప్ వేసుకున్నాక సారీ భయ్యా అనేసి వెళ్ళిపోతాం అంతే. ఇంకా కాంప్రమైజ్. సో ఇండస్ట్రీలో మీకు ఉన్న బెస్ట్ బడ్డీస్ ఇన్ని ఇయర్స్ జర్నీలో ఓన్లీ అవుట్ ఆఫ్ ఇండస్ట్రీయా? అంతే అండి, నేను ఎక్కువ ఫ్రెండ్షిప్ చేయనండి ఇండస్ట్రీ వాళ్ళతో. సెట్ అవ్వదు మనకంటారా? సెట్ అవ్వదని కాదు, కానీ ఏంటో మరి తెలియదు. ఓకే, సో బాగుంది బ్యాలెన్స్డ్ లైఫ్. సో ప్రజెంట్ ఇప్పుడు ఎవరైతే జనరేషన్ ఉన్నారో, ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నారు, యాక్టర్గా కావచ్చు, టెక్నీషియన్, డైరెక్టర్, ఏదైనా సరే, సో వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? చెప్పేంత పెద్ద స్థాయికి అయితే ఎదగలేదు, చెప్పమన్నారు కాబట్టి చెప్తున్నాను. అంటే ఆర్టిస్ట్గా వచ్చారనుకోండి, మీ పనులు మీరు చేసుకోండి చాలు. దట్స్ అ వెరీ గుడ్ ఎక్సర్సైజ్. వచ్చామా మీ పని మీరు చేసుకోండి. సీనియర్స్ వచ్చారా, ఇప్పుడు మీరు సీనియర్, నువ్వు వర్క్ చేస్తున్నావు కదా, లేచి అమ్మ కూర్చోమ్మ, చైర్ ఇవ్వాలకి. ఒకటే చైర్ ఉంది, లేచి వాళ్ళు ఇవాళ ఫస్ట్ ఒకరోజు మేకప్ వేసుకోగానే తోపు అయిపోకు, వచ్చు అమ్మ లేచి కూర్చో, చైర్ అమ్మ, చైర్ అమ్మ కూర్చోని వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వు. అండ్ సెకండ్ థింగ్, షార్ట్ గ్యాప్లో వెళ్ళి క్యారవాన్లో పడుకోవడము, రూములు ఇస్తే రూమ్లో పడుకోవడం. సీనియర్స్ వర్క్ చేస్తుంటే చూసి నేర్చుకోండి. అండ్ యాటిట్యూడ్, డోంట్ మెయింటైన్ యాటిట్యూడ్. అంటే ఇది నేను మెయింటైన్ చేయకపోతే అందరిని మెయింటైన్ చేయొద్దు అనను, కానీ అవసరం లేదండి యాటిట్యూడ్. కసిగా ఉన్నవాళ్ళు, వర్క్ నేర్చుకోవాలన్న వాళ్ళు యాటిట్యూడ్ మెయింటైన్ చేయకండి. వచ్చామా పని చేసుకున్నామా వెళ్ళిపోదామా. పర్సనల్ లైఫ్ వేరే వాళ్ళ గురించి మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. మెయిన్గా రూమర్స్, డోంట్ క్రియేట్ రూమర్స్. ఎవరి లైఫ్ వాడికి ఉంటుందబ్బా, నువ్వు ఎవడి మాట్లాడడానికి వచ్చినావా పని చేసుకో. సెకండ్ థింగ్, నువ్వు చిన్న క్యారెక్టర్ చేయి, పెద్ద క్యారెక్టర్ చేయి. చిన్న క్యారెక్టర్ చేస్తున్నాడు కదా అని వాడిని చిన్న చూపు చూడవు. కొన్ని ఉన్నాయి ఇప్పుడు మేము ఫేస్ అవుతున్నాం. నేను విలన్గా చేస్తున్నాడు, ఎదుట హీరో చేస్తున్నాడు, హీరో నేను రా అనొద్దు అంటే క్యారెక్టర్ డిమాండ్స్. సరే మేకప్ ఆఫ్ స్క్రీన్లో కూడా అలానే మెయింటైన్ చేయాలంటారు కొందరు. నువ్వు హీరోకా, అప్కమింగ్ హీరో వచ్చావో హీరోకా, మనిషివి. హీరో అంటే సో మనిషిలా చూడడం నేర్చుకోండి చాలు. రెస్పెక్ట్ ద డైరెక్టర్, మెయిన్ కెమెరామెన్ సార్స్. వాళ్ళు లేని మనం లేనబ్బా. వాళ్ళు అందంగా చూపిస్తారు, నీకు లేని యాంగిల్స్ పెడతారు, నీలో ఉన్న టాలెంట్ బయట పెడతారు. వితౌట్ టెక్నీషియన్స్ నో పర్సన్ ఇస్ దేర్. ఎవడు కాదబ్బా ఈరోజు, ఇంకా నేను పేర్లు చెప్పడం కాదు, కానీ అర్థం చేసుకోండి, వాళ్ళు లేని మనం లేను. కెమెరామెన్ అందంగా చూపిస్తారు, డైరెక్టర్ సార్ మనలో లేని యాంగిల్స్. నువ్వు ఒక్కడివి పెద్ద ఇట్లా ఐ లవ్ యూ బేబీ అనే దాని వెనుక ఎంతమంది పని చేస్తున్నారు కెమెరా వెనుక. వాళ్ళు లైట్లు పెట్టేటోడు ఉంటారు, ప్రొడక్షన్ నీ కడుపు చూస్తున్నారు ప్రొడక్షన్ వాళ్ళు వచ్చి, స్పెషల్లీ లైట్ మెన్స్ అండ్ మేకప్ వాళ్ళు నేను అందంగా చూపిస్తున్నారు పొద్దున వచ్చి. నీకు డార్క్ సర్కిల్స్ ఉన్నాయా ఏమున్నాయా స్క్రీన్ మీద కనిపించవు. ఆఫ్ స్క్రీన్ మనం ఏంది అని ఒక్కసారి మన మైండ్ వైజ్ మనం వేసుకోండి. అందంగా చూపిస్తున్నారు లైట్ మ్యాన్స్. నీకు అవసరం ఏముంది బై, లైట్ పెట్టాలి కంపల్సరీ నీ ఫేస్. కెమెరామెన్ చెప్తున్నాడుగా, పెడుతున్నాడు కదా, వాటిని లైట్ పక్కనే నిలబడతాడుగా. అవి అర్థింగ్ కొడుతున్నాయా, షాక్ కొడుతున్నాయా, వాటర్లో చేస్తున్నాడా సీన్, ఏం చేస్తున్నాడా, నువ్వు ఉన్నప్పుడు నీకు థర్మకోల్ పెట్టాలి అందంగా చూసి. సో నేను అనేది ఏంటంటే అందరినీ మనిషిలా చూడండి. గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. సింపుల్ వెరీ నైస్ అండి. సో మీ ఫాలోవర్స్ స్పెషల్లీ మీతో ఫోటోలు దిగడానికి కూడా అప్పుడప్పుడు చూసి కూడా అమ్మాయిలు అబ్బాయిలు భయపడుతుంటారు, ఆడియన్స్ కావచ్చు, వాళ్ళందరికీ లాస్ట్లో ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. మీరు నన్ను ఇప్పటివరకు ఎన్నో క్యారెక్టర్స్ ఆదరించారు. సో నాకు మీ బ్లెస్సింగ్స్ కావాలి. కీప్ మీ ఇన్ యువర్ ప్రేయర్స్. మీ యొక్క ప్రతి ప్రేయర్లో ఒక తమ్ముడు, ఒక అన్న, ఒక ఫ్రెండో ఉన్నాడు అనుకోండి, వీడు బాగా ఎదగాలని మొక్కండి నా గురించి. తప్పకుండా మిమ్మల్ని ఇంకా ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను మంచి క్యారెక్టర్స్తో. హీరోగా అయితే ఎక్స్పెక్ట్ చేయకండి ప్లీజ్, చెయ్యను. సో ఇప్పటివరకు నా వల్ల ఎనీ మైనస్ ఏమైనా హర్ట్ చేసే క్యారెక్టర్స్ చేసినా కూడా జస్ట్ క్యారెక్టర్ అమ్మాది. అండ్ సో ఇంకా మంచిగా క్యారెక్టర్స్ చేయాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ కీప్ మీ ఇన్ యువర్ ప్రేయర్స్.
థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇప్పటివరకు నేను ఎవరినైనా తెలిసి తెలియక హర్ట్ చేస్తే ఐఎమ్ సారీ. థ్యాంక్ యూ సో మచ్ చందు, చాలా బాగా అనిపించింది మీతో మాట్లాడడం. ఇట్స్ ప్లెజర్ టాకింగ్ టు యూ. అండ్ అలాగే ఫ్యూచర్లో కూడా మీరు మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి, సీరియల్స్ కావచ్చు, మూవీస్ కావచ్చు. అండ్ మీరు అన్నట్లుగా 2 సీన్లు చాలు బిగ్ స్క్రీన్ పైన మీరు అంటున్నారు, అలా కాదు, లెక్కలేనన్ని సినిమాలు చేయాలని, మంచి పేరు తెచ్చుకోవాలని, చాలామందికి ఇంకా హెల్ప్ చేయాలని, ఇన్స్పిరేషన్గా ఉండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటుంది ఐ డ్రీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్స్ టాకింగ్ టు యూ. బాయ్. For more videos, subscribe to iDream. For best entertainment and information, please subscribe iDream. Please subscribe to iDream. For more videos, please subscribe to iDream. For more videos, subscribe to iDream. For more interesting videos, please subscribe to iDream. Hi, this is Anil Ravipudi. For more videos, please subscribe iDream Media. This is Manjula. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream channel. Don't miss it. అక్కడ ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి కొట్టండి, మర్చిపోదు. ఓకేనా? Subscribe to iDream.